హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమిత్ర స్టోరీస్ తెలుగు. పేదరాశి పెద్దమ్మ కథ. ఈ వీడియోలో మనం పేదరాశి పెద్దమ్మ కథ స్టోరీ గురించి తెలుసుకుందాం. కళింగపురం అనే ఊరిలో పేదరాశి పెద్దమ్మ ఉంది. అదే ఊళ్ళో 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఒకే తల్లికి పుట్టిన అన్నదమ్ములు. కాని వాళ్లకి ఒక్క క్షణం కూడా పడేది కాదు. వాలి, సుగ్రీవుల్లా ఎప్పుడూ గొడవలు పడుతూ ఉండేవారు. ఒకరోజు తమ్ముడు చంద్రుడు ఒక పెద్ద మనిషి తనని కోపడ్డాడని అతని పశువుల కొట్టంలో ఉన్న ఆవుకట్లు విప్పేసి దాన్ని వదిలేశాడు. దాంతో అది ఎక్కడికో వెళ్ళిపోయింది. ఈ విషయం గమనించిన అన్న ఇంద్రుడు ఆ యజమానితో ఇలా అంటున్నాడు. ఏమండి, మీ పశువుల కొట్టంలో నుండి వెళ్ళిపోయిన ఆవు కోసమేనా మీరు వెతుకుతున్నది? అవును బాబూ, నువ్వు దాన్ని చూశావా? చూడటమేంటండి, ఆ ఆవు కట్లు విప్పింది మా తమ్ముడే. మొన్న మీరు వాడిని తిట్టారని కోపంతో ఇలా చేశాడు. నాతో రండి, వాడిని చూపిస్తాను అని చెప్పి ఆ యజమానిని కూడా తీసుకెళ్లి తన తమ్ముడు చంద్రుణ్ణి బాగా కుట్టిస్తూ అది చూస్తూ ఆనందపడుతున్నాడు. అప్పుడు పేదరాశి పెద్దమ్మ ఆ పెద్ద మనిషిని వారిస్తూ ఇలా అంటుంది. ఆగవయ్యా పెద్ద మనిషి, పిల్లాడు ఏదో తెలియని తనం వల్లో తొంటరితనం వల్లో తప్పు చేస్తే గదమాయించి భయం చెప్పాలి కాని అలా కొడతావేంటయ్యా అని అడగడంతో పేదరాశి పెద్దమ్మ మీద ఉన్న గౌరవంతో ఆ పెద్ద మనిషి చంద్రుణ్ణి కొట్టడం ఆపేసి వెళ్ళిపోయాడు. అప్పుడు ఏడుస్తున్న చంద్రుడు ఉక్రోషంగా ఇలా అంటున్నాడు. ఒరే అన్నయ్య, నువ్వు నన్ను కొట్టించావు కదూ, చూడు ఏదో ఒకరోజు నేను నిన్ను కొట్టిస్తాను అని అన్నాడు. అప్పుడు ఆ పిల్లల విషయం అర్థమైన పేదరాశి పెద్దమ్మ ఇలా అంటుంది. చూడండర్రా పిల్లలు, మీరిద్దరూ సొంత అన్నదమ్ములు కదూ, అలా ఒకరితో ఒకరు పోటీలు పడి గొడవలు పడతారా? తప్పు కదూ. ఇలా కూర్చోండి, అసలు అన్నదమ్ములు ఎలా ఉండాలో మీకొక కథ చెబుతాను అని చెప్పడంతో పిల్లలిద్దరూ పెద్దమ్మ చెప్పే కథని శ్రద్ధగా వింటుంటే పెద్దమ్మ కథ ఇలా చెప్తుంది. అనగనగా చాలా ఏళ్ల క్రితం ఒక ఊళ్ళో 2 అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళిద్దరూ ఒకే గురువు దగ్గర శిల్పకళని నేర్చుకోవడంతో ఇద్దరూ సరిసమానమైన శిల్ప నైపుణ్యం కలిగిన వారయ్యారు. ఒకరోజు పెద్దవాడు పాపన్న ఆ ఊళ్ళో జమీందారు గారిని కలుసుకుని ఇలా అంటున్నాడు. అయ్యా జమీందారు గారు, మీరు మన ఊళ్ళో ఒక పెద్ద గుడిని కట్టిస్తున్నారని తెలిసింది. అందుకే దానికి వితరణగా నా వంతుగా మూల విరాట్ని నా స్వహస్తాలతో చెక్కి ఇస్తాను అని చెప్పడంతో జమీందార్ చాలా సంతోషించి ఇలా అంటున్నాడు. చాలా సంతోషం పాపన్న శిల్పి. మీ కళా నైపుణ్యం గురించి నేను చాలాసార్లు విన్నాను. కనుక గుడి కట్టడం పూర్తయ్యేసరికి ఆ విగ్రహాన్ని అందించాలి. లేదంటే నా సంగతి తెలుసు కదా, కోపం ఎక్కువ. ఆ కోపంలో ఏమైనా చేస్తాను. పైగా ఇచ్చిన మాట తప్పినా, మోసమనే మాట వినపడినా నాకు నచ్చదని తెలుసుగా నీకు? నాకు తెలుసు జమీందారు గారు, తప్పకుండా సమయానికి మీకు అందిస్తాను అని వాగ్దానం చేసి ఒక చక్కటి శిలని సంగ్రహించి దానిమీద ఒక అద్భుతమైన మూర్తిని చెక్కడం మొదలుపెట్టాడు. అలా ఆ శిల్పాన్ని చెక్కుతూ 4 నెలలు గడిచిపోయాయి. అప్పుడు ఒకరోజు పాపన్న భార్య ఇలా అంటుంది. ఏమండి, మీ పనిలో నేను కలుగజేసుకుంటున్నాననుకోకపోతే ఒక మాట చెప్తాను. ఇలా ఆదాయం లాభము లేని పనులు మనకెందుకండి? అసలే మనది అంతంత మాత్రం సంసారం. మీ తమ్ముణ్ణి చూడండి, ఆదాయం లేనిదే ఏ పని చెయ్యడు. అందుకే మరిదిగారు మనకన్నా 4 మెట్లు పైన ఉన్నారు. మనం మాత్రం గంజికి నూకలికి తడుముకుంటున్నాం. మనకెందుకండి ఈ వితరణలు విరళాలు అని తమ పరిస్థితులను గుర్తుచేసింది. అప్పుడు పాపన్న ఇలా బదులిస్తున్నాడు. చూడబోయ్, మనం మనిషిగా పుట్టినందుకు చరిత్రలో నిలిచిపోయేలాగా బ్రతికే అవకాశం వచ్చినప్పుడు లాభాపేక్ష చూసుకోకూడదు. అయినా కళని నమ్ముకున్నవాడిని, ఆ కళమ్మ తల్లికి తెలీదా నాకు ఏం కావాలో అని చెప్పి మెట్ట వేదాంతం చెప్పి భార్య నోరు మోయించేశాడు. అలా మరో 2 మాసాలు గడిచాయి. పాపన్న చెక్కుతున్న శిల్పం
సగం సిద్ధమైంది. సరిగ్గా అదే సమయంలో అనుకోకుండా పాపన్నకి కాస్త సుస్థి చేసింది. దాంతో విగ్రహం పని ఆగిపోయింది. జమీందార్ దగ్గర మాట వస్తుందనే భయంతో తన తమ్ముడు గోపన్నను పిలిపించి ఇలా అంటున్నాడు. చూడరా గోపన్న, మన జమీందారు గారు కట్టిస్తున్న గుడి కోసం నేను వితరణగా ఇస్తారన్న విగ్రహం పని ఇంకా పూర్తవ్వకుండానే నాకు సుస్థి చేసింది. కనుక పని ఆగకుండా ఉండాలంటే నా బదులు నువ్వు పనిని ముందుకు నడిపించరా. మన ఇద్దరి చేతివాటం అచ్చుగుద్దినట్టు ఒకేలా ఉంటదనే ధైర్యంతోటే నిన్ను ఈ సహాయం అడుగుతున్నాను అని అన్నాడు. అప్పుడు గోపన్న ఇలా అంటున్నాడు. చూడన్నయ్యా, మన మధ్య బంధం బంధమే, వ్యవహారం వ్యవహారమే. అందుకే నేను నీలాగా సహాయాలు అవి చేయలేను. కనుక ఆ పని కోసమని నాకు పైకం ఇచ్చావంటే చక్కగా చేసి పెడతాను. కావాలంటే శిల్పిగా నీ ఒక్కడి పేరే ఉండని, కానీ నేను మాత్రం పైకం లేకుండా పని చేయలేను అని చెప్పి సొంత అన్న దగ్గరే లెక్కలు మాట్లాడాడు. ఇక పని ముందుకు సాగడం అవసరం కావడంతో తన వంతుగా వచ్చిన పొలాన్ని తనఖా పెట్టి డబ్బులు తెచ్చి గోపన్నకివ్వడంతో గోపన్న పని ప్రారంభించాడు. తన అన్నగారు మొదలుపెట్టిన విగ్రహం నమూనా ప్రకారం పని పూర్తి చేస్తున్న కొద్దీ ఆ విగ్రహం అందం, ఆకర్షణ చాలా బాగా కనిపిస్తున్నాయి. అది చూసి ఈర్ష్య పుట్టిన గోపన్న తన ఇంట్లో కూర్చొని ఇలా అనుకుంటున్నాడు. అన్నయ్య కనుక ఈ విగ్రహాన్ని పూర్తి చేస్తే అతనికి ఎనలేని కీర్తి వస్తుంది. నేనేమో నాకు పేరొద్దు, డబ్బు చాలు అన్నాను. అందుకే ఎలాగైనా ఆ విగ్రహం అందాన్ని చెడగొట్టేస్తే అన్నకి ఆ పేరు దక్కదు, మనకి మాత్రం పైకం మిగులుతుంది అని అనుకున్న మాటలు అతని భార్య వినేయడంతో ఆమె ఇలా అంటుంది. మీరు చాలా తప్పుగా ఆలోచిస్తున్నారండి. పాపం బావగారు తన తృప్తి కోసమని ఎంతో వ్యయప్రయాసలతో ఆ విగ్రహాన్ని చెక్కుతూ మిమ్మల్ని సహాయం అడిగితే మీరు అన్నగారు అని కూడా ఆలోచించకుండా పైకం తీసుకున్నారు. ఇప్పుడేమో ఆయన శ్రమని పాడు చేద్దామనుకుంటున్నారు. ఇది పాపమండి అని చెప్పడంతో భర్త అనే అధికారంతో ఆమె మీద కేకలు వేసి ఆమె నోరు మూయించి తను అనుకున్న ప్రకారమే తన అన్నగారు కోలుకుని వచ్చేలోపు ఆ విగ్రహంలో చిన్న చిన్న లోపాలను చేసి పెట్టేశాడు. అప్పుడు పాపన్న అది చూసి ఇలా అంటున్నాడు. ఏంట్రా తమ్ముడు, నేను ఇచ్చిన నమూనా ప్రకారం కాకుండా విగ్రహాన్ని ఇలా చెడగొట్టావు? అయ్యో, అనుకున్న సమయం ముంచుకొస్తుంది. నువ్వేమో దీన్ని ఇలా చేశావు. సర్లే, ఇక నీ పని ఆపేయ్, నేను ఈ పనిని పూర్తి చేసుకుంటాను అని చెప్పి తన తమ్ముడు చెడగొట్టిన పనిని కూడా తన ఆలోచన నైపుణ్యాలని ఉపయోగించి ఆ లోపాలని మరింత అందంగా మార్చి మొత్తానికి అనుకున్న సమయానికే ఆ విగ్రహం పని పూర్తి చేశాడు. అది తాను ఊహించిన నమూనా కన్నా మహా అద్భుతంగా వచ్చింది. అది చూసి మంత్రముగ్ధుడైపోయిన జమీందార్ ఇలా అంటున్నాడు. పాపన్న శిల్పి, నీ కళ గురించి నేను ఊహించిన దానికన్నా అద్భుతంగా ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దావు. కనుక శిల్పిగా మీ పేరుని ఈ గుడి శిలాఫలకం మీద రాయిస్తాను. అంతేకాదు, ఇంత అపూర్వమైన విగ్రహాన్ని ఇచ్చిన మీకు ఖచ్చితంగా ప్రతిఫలం ముట్టజెబుతాను. అది కూడా మీరు 2 తరాలకు కూర్చొని తిన్నా కూడా తరగని ఐశ్వర్యాన్ని కానుకగా ఇస్తాను అని జమీందార్ మాటివ్వగానే గోపన్నలో ఆశ పుట్టింది. అప్పుడు గోపన్న జమీందార్తో ఇదిగో ఇలా ఇలా అంటున్నాడు. జమీందార్ గారు, మీరే ఇంత అన్యాయంగా మాట్లాడకూడదు. ఆ విగ్రహాన్ని చెక్కడంలో నా భాగస్వామ్యం కూడా ఉంది. అది తెలుసుకోకుండా మొత్తం కీర్తిని, కానుకని మా అన్న ఒక్కడికే ఇవ్వడం న్యాయమా చెప్పండి అని అనడంతో జమీందారు విషయమేంటో వివరంగా తెలుసుకున్నాడు. కాని గోపన్న తన వైపు తప్పు లేనట్టుగానే చెప్పాడు. అప్పుడు జమీందార్కి గోపన్న వాదనే న్యాయమనిపించి పాపన్న మీద కోపం వచ్చి ఇలా అంటున్నాడు. ఏంటిది, ఈ విగ్రహంలో ఇద్దరి శ్రమ ఉన్నదన్న విషయాన్ని
నాకెందుకు నువ్వు చెప్పలేదు? అని అడగడంతో తన తమ్ముడికి డబ్బులిచ్చిన విషయం దాచకపోతే అతను ఊరి జనం ముందు తక్కువ అవుతాడని ఆ తప్పు తనదే అని ఒప్పుకున్నాడు. అంతలో గోపన్న భార్య అక్కడికి వచ్చి జరిగిన విషయం ఇలా చెబుతుంది. జమీందార్ గారు, తొందరపడి నిర్ణయానికి రాకండి. అసలు జరిగింది వేరు. మా బావగారు కష్టపడి చేసిన ఆ విగ్రహం పనిలో ఆయన అనారోగ్యం వల్ల సహాయం చేయమని అడిగితే నా భర్త అందుకు పైకం ఇస్తేనే చేస్తానని చెప్పి పైకం తీసుకుని పని మొదలుపెట్టారు. కాని తరువాత ఆయనలో వచ్చిన అసూయ వల్ల ఆ విగ్రహాన్ని తనే స్వయంగా చెడగొట్టేశారు. అప్పుడు మా బావగారే ఆ తప్పును సరిదిద్ది ఆ లోపాన్ని మరింత అందంగా మలిచారు. అంటే ఈ శిల్పం తయారీలో నా భర్త చేసిన ద్రోహాన్ని కూడా మా బావగారు కప్పి ఉంచారు అని చెప్పడంతో జమీందారికి గోపన్న మీద పట్టరాని కోపం వచ్చి అతనికి కఠినమైన శిక్ష విధించాడు. అప్పుడు పాపన్న అడ్డుపడుతూ ఇలా అంటున్నాడు. అయ్యా జమీందారు గారు, మీరు అంత శిక్షని నా తమ్ముడికి వేయకండి. వాడు నాకన్నా చిన్నవాడు. చిన్నతనం నుండి వాడు ఏ పొరపాటు చేసినా నేను నా మీద వేసుకుని సరిదిద్దాను. ఇది కూడా అలాంటిదే అనుకుని వాడిని వదిలేయండి. అంతేకాదు, ఆ విగ్రహం ఘనతలో వాడికి కూడా భాగమివ్వండి అని తన ఔదార్యాన్ని చూపించడంతో గోపన్నకి కళ్ళు తెరుచుకున్నాయి. అప్పుడు ఇలా అంటున్నాడు. అన్నయ్య, నన్ను క్షమించు. చిన్నతనం నుండి కేవలం నీ మీద పోటీతో, అసూయతో నేను పెరిగాను. అందుకే నీలాగే నేను శిల్పిని అయ్యాను. కానీ నీలో ఉన్న క్షమాగుణం, ఔదార్యం మాత్రం నేను నేర్చుకోలేదు. ఈరోజు వాటితో నువ్వు నన్ను శిక్ష నుండి కాపాడాలనుకుంటున్నావు. అదర్రా పిల్లలు, ఇప్పుడు చెప్పండి, అన్నదమ్ములంటే ఒకరినొకరు క్షమించుకోగలిగే పెద్ద మనసు ఉండాలి. ఒకరి తప్పులను ఒకరు సరిదిద్దుకునే నేర్పు ఉండాలి. ఏది ఏమైనా అన్నదమ్ములంటే ఐకమత్యంతో కలిసే ఉండాలి. కన్నవాళ్లని సంతోషపెడుతూ ఉండాలి. అర్థమైందా? ఇంకెప్పుడు మీ మధ్య ఏ గొడవలు ఉండకూడదు. ఏది, ఇద్దరూ చేతులు కలపండి అని ఆ పిల్లలిద్దరి మనసుని ఒక కథ చెప్పి మార్చింది పేదరాశి పెద్దమ్మ. రామాపురం అనే ఊరిలో చెంగయ్య అనే ముక్కుసూటిగా జీవించే వ్యక్తి ఒకతను ఉన్నాడు. అతను నిజాయితీకి, క్రమశిక్షణకి, నిర్భయంగా నిలదీసే స్వభావానికి గుర్తుగా ఏనాడో ఆ ప్రాంత రాజుగారు చెంగయ్యకి ఒక హారాన్ని బహుమతిగా ఇచ్చాడు. ఇక ఆ తర్వాత నుండి ఆ ఊళ్ళో చెంగయ్య పలుకుబడి బాగా పెరిగిపోయింది. రాజుగారే కానుక ఇచ్చారని అందరూ అతన్ని పొగడడం మొదలుపెట్టారు. కాని తన మీద ఉన్న గౌరవం అతనికి కడుపు నింపేది కాదు. అందుకే అతని భార్య విజయ భర్తని ఎప్పుడూ ఇలా పోరేది. ఏమండి, పొద్దస్తమాను చుట్టూ చేరి జనం పొగిడితే మీకు ఆనందంగా ఉందేమో, నాకు మాత్రం ఒళ్ళు మండిపోతోంది. పోని ఇంత గౌరవిస్తున్నవాళ్లు మనం చేయడానికి ఏదైనా పని ఇస్తారా అంటే అదీ లేదు. రాజుగారే సత్కరించిన మీకు పనిచ్చే అంతటోళ్లమా అంటారు. ఇందుకేనేమో పెద్దోళ్ళు అన్నారు, ఇంట్లో ఈగల మోత, బయట పల్లకి మోత అని. అలా కాదులేవే, నేను ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉన్నాను కదా, ఖాళీగా కూర్చోలేదు కదా. చాలే ఊరుకోవయ్యా అని ఈసడించుకుంది. ఏ సంపాదన లేకపోవడంతో తన భార్య తనని అన్నేసి మాటలు అనడం చెంగయ్యకి బాధగా అనిపించేది. కాని రాజ్యంలో మాత్రం నమస్కారాలు చేసి గౌరవించేవారే కాని కాస్తంత పనిచ్చి కడుపు నిండే కూలిని ఇచ్చేవాళ్లు లేకపోయారు. అలా ఉన్న సమయంలో చెంగయ్యకి ఆర్థిక కష్టాలు బాగా పెరిగిపోయాయి. చివరికి ఒకరోజు, ఇలా పస్తులు ఉంటే విజయ కూడా నన్ను వదిలిపెట్టిపోతుంది. ఒక పని చేస్తాను, రాజుగారి ఇచ్చిన ఆ హారం తాకట్టు పెట్టి కొంత డబ్బు తెచ్చుకుంటాను. దానితో ఏ వ్యాపారమో చేసుకోకపోతే మేము ఇలానే పేదరికంలోనే ఉండాలి. అది సరే కానీ అంత విలువైన హారాన్ని నేను ఎవరి దగ్గర పడితే వారి దగ్గర తాకట్టు పెడితే రాజుగారికి తెలిసే ప్రమాదం ఉంది. మరి ఎలా చేయాలి? ఒక పని చేస్తాను,
మన గ్రామాధికారి గారు అప్పుడప్పుడు ఇలా తాకట్టులు పెట్టుకుని డబ్బులిస్తారని విన్నాను. ఆయన దగ్గర పెడతాను. అలా అయితే విషయం అల్లరవ్వకుండా రహస్యంగా ఉంటుంది. అనుకుని రాజుగారు ఇచ్చిన ఆ హారాన్ని తీసుకెళ్లి గ్రామాధికారికి విషయం చెప్పి 2000 వరహాలు అడిగాడు. అప్పుడు గ్రామాధికారి, చూడు చెంగయ్య, నీ మీద గౌరవంతో రాజుగారిచ్చిన ఈ హారాన్ని ఇలా తనఖాకి తేవడం సరికాదు. పైగా నా దగ్గర ఇప్పుడు అంత డబ్బు కూడా లేదు. కాబట్టి నా సలహా ఏమిటంటే దీన్ని నువ్వు తాకట్టు పెట్టే మాట పక్కన పెట్టి వేరే దారి చూడు. బాబాబు, అలా అనకండయ్యా. మీరే ఏదోలాగా పెద్ద మనసు చేసుకుని ఇది పెట్టుకుని డబ్బులు ఇప్పించండి. ఈ విషయం మీకు నాకు మధ్యనే ఉంటది. మూడో మనిషికి తెలియనివ్వను. చెప్పాను కదటయ్యా, నా దగ్గర ఇప్పుడు అంత డబ్బు లేదని. మీకు పుణ్యం ఉంటది. ఎలాగలా ఈ సాయం చేసి పెట్టండి బాబు. మిమ్మల్ని నమ్ముకుని వచ్చాను. అంటూ చాలాసేపు బతిమాలి మొహమాట పెట్టడంతో గ్రామాధికారి ఎక్కడ్నుండో డబ్బు తెచ్చి చెంగయ్యకు ఇచ్చాడు. ఆ విధంగా చెంగయ్య తనకి రాజుగారి ఇచ్చిన కానుకని తాకట్టు పెట్టి డబ్బు తీసుకున్నాడు. ఆ డబ్బుతో వ్యాపారం మొదలుపెట్టాడు. ఇన్నాళ్ళు తనకి జనంలో ఉన్న పలుకుబడి ఈ వ్యాపారానికి బాగా ఉపయోగపడ్డంతో లాభాలు బాగానే పెరగసాగాయి. అందుకే కొంచెం కొంచెంగా గ్రామాధికారి దగ్గర తీసుకున్న అప్పుని రహస్యంగానే తీర్చేసి తను తాకట్టు పెట్టిన నగ విడిపించుకున్నాడు. ఇదిగో చెంగయ్య, ఈ రోజుతో నీ అప్పు చెల్లిపోయింది. నీ నగ నీకు ఇచ్చేస్తున్నాను. నువ్వు మొదలుపెట్టిన వ్యాపారం కూడా బాగానే సాగుతుందనుకుంటా. ఇకపై దీన్ని తాకట్టు పెట్టే అవసరం నీకు రాకూడదని ఆ దేవుణ్ణి కోరుకుంటూ మళ్ళీ నీ నగ నీకు ఇచ్చేస్తున్నాను. అవునండి, నిజంగా మీ హస్తవాసి చాలా మంచిది. మీ చేత్తో తీసుకున్న డబ్బు బాగానే పనికొచ్చింది. ఇప్పుడు నా వ్యాపారం బాగా సాగుతుంది అని పొగిడి పొగిడి అక్కడ్నుంచి నగ తీసుకుని వెళ్ళిపోయాడు. కాని 4 డబ్బులు చేతిలో పడేసరికి చెంగయ్యలో కొన్ని అవలక్షణాలు వచ్చి చేరాయి. అతనిలో నిజాయితీ, మంచితనం తగ్గుతూ వచ్చి దురాశ, మోసగుణం బయటపడ్డాయి. ఒకనాడు ఏకాంతంగా కూర్చున్న చెంగయ్య తనలో తాను ఇలా అనుకుంటున్నాడు. ఈ రోజు వరకు నా నడత, నా తీరు వల్ల రాజ్యంలో అందరికీ నా మీద గౌరవమే ఉంది. ఈ మధ్య వ్యాపారంతో వాళ్ళకి మరింత దగ్గరయ్యాను. కాబట్టి ఈ జనంలో ఆ గ్రామాధికారి మీద ఉన్న కొద్దిపాటి కోపాన్ని, వ్యతిరేకతని వాడుకుంటే మనం మరోసారి రాజుగారి దృష్టిలో పడొచ్చు. అందుకే చాలా తెలివిగా వ్యవహరించాలి అనుకుని తనకి పుట్టిన దుర్బుద్ధితో తనకి కష్టం వచ్చిన విషయం, తను అనుకోకుండా రాజుగారు ఇచ్చిన కానుకని గ్రామాధికారి దగ్గర తనఖా పెట్టిన విషయం ప్రణాళికాబద్ధంగా కొందరికి చెప్పి ఉంచాడు. దాంతోపాటు ప్రతి నెల అప్పు జమ చేస్తున్నాను అని వంకతో గ్రామాధికారి ఇంటికి ఎవరో ఒకరిని వెంట పెట్టుకెళ్లడం. అక్కడికి వెళ్ళాక, నువ్వెక్కడే ఉండరా సూరన్న, నేను లోపలికెళ్ళి గ్రామాధికారికి వడ్డీ డబ్బులు కట్టేసి వస్తాను. సరే, నువ్వు వెళ్ళరా, నేనెక్కడే ఉంటాను. మా తోడలుడు తగు విషయంలో ఆయనంటే నాకు అంతగా పడదులే అని సూరన్నని సాక్ష్యంగా అక్కడ పెట్టి లోపలికి వెళ్ళి, అయ్యా గ్రామాధికారి గారు, నమస్కారం. బాగున్నారా? బాగున్నాను గాని చెంగయ్య, ఏంటి ఈ మధ్య తరచూ వచ్చి వెళుతున్నావు? నేను రాజుగారి దగ్గరికి వెళ్ళి రావడంతో అట్టే సమయం ఇంట్లో ఉండలేకపోతున్నాను. ఏదైనా విషయం చెప్పలేక మొహమాట పడుతున్నావా? పర్వాలేదు చెప్పవయ్యా, నా వల్ల చేతనైతే చేసి పెడతాను. అబ్బే, అలా ఏం లేదండి. ఊరికే మీరు చేసిన సహాయం మర్చిపోలేక అలా వచ్చి కలిసిపోతున్నాను అంతే. సరే, వస్తానండి. ఎలాగో వచ్చావు, కాసింత మజ్జిగ తాగి వెళుతూ గాని ఉండు. అబ్బే వద్దండి, మరోసారి వచ్చినప్పుడు తాగుతాలేండి అంటూ హడావిడిగా బయటకు వెళ్ళిపోయాడు. ఈ విధంగా తన ప్రణాళిక ప్రకారం ఆ ఊళ్ళో చాలామంది దొంగ సాక్షులని సిద్ధం చేసుకున్నాడు చెంగయ్య. కొన్నాళ్ల తర్వాత నేరుగా రాజుగారి దగ్గరికి తన అబద్ధపు సమస్యని తీసుకుని వెళ్ళి ఆయనకు విషయం చెప్పాడు. అప్పుడు రాజుగారు ఇలా అంటున్నాడు. నిజంగా ఇలాంటి సమస్యతో నువ్వు నా దగ్గరకు వస్తావని అనుకోలేదు చెంగయ్య.
నీలాంటి మంచివాడు, ధైర్యవంతుడు, నిజాయితీపరుడికి ఇలాంటి సమస్య వచ్చిందా? అవును మహారాజా, అందుకే మీ జ్ఞాపకార్థం ఉన్న ఆహారాన్ని మీరే ఆయన దగ్గర నుండి ఇప్పించాలి. అలా అని ఆయనేమీ అంత చెడ్డవాడు కూడా కాదు అన్నాడు. ఆ విధంగా కపట మంచితనం నటిస్తూ కష్టకాలంలో ఆదుకున్న గ్రామాధికారి మీద అబద్ధపు నేరాన్ని ఆరోపించి అతన్ని రాజు ముందు దోషిని చేశాడు. అందుకే రాజు గ్రామాధికారిని పిలిపించి విషయం విచారించగా అతను ఇలా సంజాయిషీ ఇచ్చుకుంటున్నాడు. మహారాజా, నిజానికి నేను మొదట ఆ నగని తనఖా పెట్టుకుననే అన్నాను. కాని అతనే బలవంతం చేసి మరీ నన్ను ఒప్పించాడు. కావాలంటే ఆ విషయం అతన్నే అడగండి. ఆ మాట అయితే నిజమే మహారాజా. ఆయన తన దగ్గర డబ్బు లేదని కూడా మొదట చెప్పారు, కానీ తరువాత సర్దుబాటు చేసుకున్నారు. అవును మహారాజా, మా బంధువుల్లో ఒకరి దగ్గర డబ్బు సర్దుబాటు చేసుకుని మన చెంగయ్యకే కదా అని అతగాడికి డబ్బు ఇచ్చాను. అతను కూడా క్రమం తప్పకుండా వడ్డీ అసలు జమ చేయడంతో అతని నగని 3 నెలల ముందే అతనికి ఇచ్చేశాను. దురదృష్టమేమిటంటే ఈ విషయాలేటికి సాక్ష్యాలు లేవు. మీరు కానుకగా ఇచ్చిన నగ కావడంతో దానిపై లావాదేవీలు చేయడం మీకు తెలియకూడదని ఈ విషయం మా ఇద్దరి మధ్యనే ఉంచాలన్నని మా ఒప్పందం మహారాజా. ఇది మాత్రం అబద్ధం మహారాజా. నేను అప్పు తీసుకున్న దానికి, తిరిగి జమ చేసిన దానికి చాలామంది సాక్షులున్నారు. గ్రామాధికారి ఇంటికి వెళ్ళి రావడం, చెంగయ్య కళ్లకు కట్టినట్టుగా చెప్పిన విషయాలనే తాము చూసిన విషయంగా సాక్ష్యం చెప్పారు వాళ్ళంతా. దాంతో చెంగయ్య చెప్పిన అబద్ధం నిజమైపోయి గ్రామాధికారి దోషి అయ్యాడు. అప్పుడు బాధగా అతను, ఏదో మంచివాడు, నా సహాయం వల్ల అతనికి మంచి జరుగుతుందని అతనికి డబ్బిస్తే చివరికి నా మీద మోసకారి నింద పడింది. సరే మహారాజా, విచారణలో నా వైపు ఏ సాక్ష్యం లేదు కనుక మీరు ఎలా చేయాలనుకుంటే అలా చేయండి. నేను ఆ నగని అతనికి ఆనాడే ఇచ్చేశాను అని చెప్పడంతో ఆ రోజుకి తీర్పును వాయిదా వేసి వారందరినీ పంపేశాడు రాజు. కాని గ్రామాధికారి మాటల్లో ఎక్కడో నిజాయితీ కనిపించడంతో మరోసారి చెంగయ్య ఆరోపణని గుర్తు చేసుకుంటూ అందులో ఏదైనా తిరకాసు ఉండి ఉంటుందా అని ఆలోచించసాగాడు. మన గ్రామాధికారి చాలా నిబద్ధత ఉన్న వ్యక్తి. అతను అలా చేసి ఉంటాడా? అసలు చెంగయ్య చెబుతున్న సమయానికి గ్రామాధికారి చెబుతున్న సమయానికి 3 నెలల వ్యత్యాసం కనపడుతుంది. ఇందులో ఎవరిది నిజం? అవును కదా, 3 నెలలుగా గ్రామాధికారిని రాజ్య సంక్షేమ పనుల మీద ప్రతిరోజు నా దగ్గరకు పిలిపించుకుంటున్నాను. మరి ఈ సమయంలో ఆయన గ్రామంలో ఉండటం తక్కువ కదా. ఉదయం వస్తే సాయంత్రం వెళ్ళేవాడు ఇంటికి. అంటే చెంగయ్య చెప్పేది అబద్ధమా? అంటూ మొదలుపెట్టి చాలా తర్కంగా ఆలోచించసాగాడు. అలా కొంతసేపటికి చెంగయ్య అభియోగంలో రాజుకి చాలా అనుమానాలు వచ్చాయి. దాంతో తన మనుషుల్ని పంపి ఊళ్ళో చెంగయ్య తీరు ఎలాంటిదో కనుక్కోమని పంపాడు. చివరికి మర్నాడు సభలోకి వచ్చేసరికి అన్ని విషయాలు రాజుకి అర్థమైపోయాయి. అందుకే తీర్పు ఇస్తూ, మీ సమస్య విషయంలో చెంగయ్యకి నేను 3 సంవత్సరాల చెరసాల దండన విధిస్తున్నాను. గ్రామాధికారి నిర్దోషి అని తీర్పిస్తున్నాను. చాలా సంతోషం మహారాజా. అయ్యా మహారాజా, అన్యాయం జరిగింది నాకు, అబద్ధమాడింది ఆయన. మీరు నాకు న్యాయం చేసి నా నగ నాకు ఇప్పిస్తారనుకుంటే నన్ను శిక్షిస్తారా? అవును చెంగయ్య, నేను నీ గురించి పూర్తిగా విచారణ చేయించాను. గ్రామాధికారి దగ్గర తనఖా పెట్టి తీసుకున్న డబ్బుతో వ్యాపారం మొదలుపెట్టి ఆ డబ్బుతో అప్పు తీర్చావు. ఆ నగని విడిపించుకున్నావు. ఇక్కడి వరకు అంతా సవ్యంగానే ఉంది. కానీ ఆ తరువాతే నీలో దుర్బుద్ధి పుట్టింది. అందుకే గ్రామాధికారి మీద నింద వేయడానికి అమాయకులని కట్టుకథలతో నమ్మించి వారిని వెంట పెట్టుకుని గ్రామాధికారి ఇంటికి వెళ్ళి వచ్చేవాడివి. ఆ విధంగా ఆ అప్పు విషయం ఎవరికీ తెలియకూడదన్న నియమాన్ని కూడా నువ్వు మీరావు. పైగా బాధ్యత గల మా ఉద్యోగి మీద అబద్ధపు ఆరోపణ చేశావు కనుక మేము కానుకగా ఇచ్చిన ఆహారాన్ని వెనక్కి తీసుకుని నీకు ఈ శిక్ష వేయిస్తున్నాం.
తప్పైపోయింది, క్షమించండి మహారాజా. మీ కానుక వల్ల నాకు పెరిగిన పలుకుబడిని తప్పుగా వాడుకున్నాను. ఒక అబద్ధపు నిందతో ఆ పెద్ద మనిషిని అవమానించాను. అంటూ ఎంత వేడుకున్నా రాజు మనసు కరగలేదు. ఆ విధంగా తప్పుడు బుద్ధితో నిజాన్ని అబద్ధం చేసి నమ్మించాలనుకున్న ఒక అతి తెలివిమంతుడి విషయంలో నీళ్లకి నీళ్లు, పాలకి పాలు అన్నట్టు నిజమేదో అబద్ధమేదో తన విచక్షణతో కనిపెట్టాడు ఆ మహారాజు. గంగవరపు కోన అనే ఊరిలో పెద్ద గుడి ఒకటి ఉంది. అందులో పనిచేసే పూజారి గోవిందశర్మకి గోపాలకృష్ణ అనే ఒక్కగానొక్క కొడుకు ఉన్నాడు. ఆ కుర్రాడు చదువులోనూ తెలివితేటల్లోనూ అన్నింటిలోనూ చాలా చురుకు. అందుకే ఆ పూజారిగారు తన కొడుకుని బాగా చదివించాలని కలలు కనేవాడు. ఒకనాడు ఆ ఊరి పెద్ద సుబ్బరామయ్యని కలిసిన పూజారి, అయ్యా ఊరి పెద్దగారు, ఆ భగవంతుడి దయ వల్ల మా గోపాలం చదువులో చాలా చురుకుగా ఉన్నాడు. అందుకే వాడిని పెద్దగా వసతులు లేని మన ఊరి పాఠశాల నుండి తీసి 2 ఊర్ల అవతల నాగపట్నంలో ఉన్న పెద్ద బడిలో వేయాలనుకుంటున్నానండి. ఈ ఊరి పెద్ద కాబట్టి మీకు ఒక మాట చెబితే బాగుంటుందనిపించి చెబుతున్నాను. భలేటోరండి పంతులు గారు, మీ పిల్లాడికి ఏంటండి వజ్రం కదూ? ఆ మటుకు మీ పిల్లాడు ఒక్క చదువులోనేనా, అన్నింటిలోనూ సురికే కదటండి. అట్లాంటి పిల్లాడిని చదివించటం చాలా మంచిదండి. మన ఊళ్ళో పిల్లగాళ్ళకి అట్టే చదువబ్బింది లేదు కదా. అందుకే ఏడబళ్ళో సదుపాయాలు అట్టట్టా ఉంటాయి. మీ పిల్లాడు గొప్ప చదువులు చదువుకొని గొప్పోడవ్వాలని నేను ఆ దేవుణ్ణి కోరుకుంటానండే. లక్షణంగా నాగపట్నం బళ్ళు వేయండి అంటూ పూజారికి అనుమతిచ్చాడు. ఈ విధంగా చదువు పట్ల ఆ గ్రామంలో వారికి పెద్దగా అవగాహన లేకపోవడంతో ఎవ్వరి పిల్లలకి పెద్దగా చదువు అవసరం పడలేదు. అలా రోజులు గడుస్తున్నాయి. పూజారి తన కొడుకుని చదివించడానికి చాలా కష్టాలు పడుతున్నాడు. తనకి వచ్చే ఆదాయం తక్కువే అయినా తన కొడుకుకి మంచి విద్యని, జీవితాన్ని ఇవ్వాలనే అతని పట్టుదల వల్ల అప్పులు తెచ్చేసి మరీ చదివిస్తున్నాడు. ఒకరోజు ఊరి పెద్దతో పూజారి, అయ్యా, మన గుడి మాన్యం నుండి పూజారిగా ఈ ఏడాది నాకు రావలసిన ధాన్యాన్ని మీ దగ్గర తనఖా పెట్టుకుని నాకు కొంత రొక్కం ఇప్పిస్తే పిల్లాడికి పంపించాలి. మొత్తానికి మీరు సానా గొప్పోరండే పంతులు గారు. పిల్లాడిని మాత్రం మా బ్రహ్మాండంగా చదివిస్తున్నారు. సరే, మీ వాటా ధాన్యం మీ ఇష్టం, వాటిని పెట్టుకుని డబ్బులిత్తాలేండి. కానీ పంతులు గారు, అసలే రోజులు బాలేదండి. పిల్లాడు పెద్ద చదువుల దాకా వచ్చినట్టున్నాడు కూడా. కూసింత చెడు సావాసాలు తగులుకోకుండా ఓ కన్నేసి పెట్టుకోండి పిల్లాడి మీనా అంటూ ఓ ఉచిత సలహా పడేశాడు. ఈ విధంగా ఆ ఊళ్ళో కబుర్లు చెప్పేవారు, పొగిడేవారే కాని కష్టంలో ఉన్న పూజారిని ఆదుకున్నవారు ఒక్కరూ లేరు. అయినా తన కొడుకు చదువుకి ఏ ఆటంకం రాకూడదని పట్టుదలతో ఉన్నాడు ఆ పూజారి. అలా ఏళ్లు గడుస్తున్నాయి. గోపాలం కష్టపడి చదివి మంచి మార్కులతో పట్టభద్రుడై ఇంటికి వచ్చాడు. నాన్నగారు, ఇక నా చదువు పూర్తయిపోయిందండి. పట్నం వెళ్ళి మంచి ఉద్యోగం చూసుకుంటే మన కష్టాలు తీరిపోతాయి. కొన్నాళ్ల తర్వాత మీరు గుడిలో పూజారి పని కూడా మానేయొచ్చు. మిమ్మల్ని చక్కగా నేను చూసుకుంటాను. చాలా సంతోషం నాన్న, అంత మాట అన్నావు, అది చాలు నాకు. సరే, ఈ విషయం మన ఊరి పెద్ద సుబ్బరామయ్య గారితో ఒక మాట చెప్పొస్తాను. మన విషయం ఆయనకు చెప్పడం ఎందుకు నాన్నగారు? మీరు ఎన్ని కష్టాలు పడి నన్ను చదివిస్తుంటే ఉచిత సలహాలు ఇవ్వటమే కానీ ఏనాడైనా రవ్వంత సాయం చేశాడా ఆ పెద్ద మనిషి? అలాంటి మనిషికి మన విషయం ఎందుకు చెప్పాలి? తప్పు నాయనా, అలా అనకూడదు. ఆయన ఊరి పెద్ద. ఆయనకు ఇవ్వాల్సిన గౌరవం ఆయనకి ఇచ్చే తీరాలి. అయినా ఒకరు సహాయం చేస్తారని మనమెందుకు ఎదురు చూడాలి చెప్పు? ఆ భగవంతుడికి తెలీదా మనకేమివ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో? అంటూ వేదాంతం పలికి తన కొడుకు ఉద్యోగం విషయం చెప్పడానికి ఆనందంగా
ఊరి పెద్ద దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఆ పెద్ద మనిషితో పాటు ఆయన బావమరిది లోకనాథం కూడా ఉన్నాడు. పూజారి చెప్పిన వార్త విన్నాక, మంచిది పంతులు గోరు, అట్టాగే వెళ్ళమనండి. కట్టపడి చదువుకున్నోడు కదా, ఉద్యోగం చేసుకోవాలి మరి. ఏటి బావా, నువ్వు కూడా అట్టా అమాయకంగా మాట్లాడుతావు? అసలు ఇన్నాళ్ళు పంతులు గోరి వెనకే నువ్వు ఉండి ఆ రబ్బాయిని చదివించి ఇంత టోని చేసిందెందుకు? ఈ ఊర్లో కూడా ఓ చదువుకున్నోడు ఉండాలనే కదేటి? మరి అట్టాటిది ఆ కుర్రాన్ని పట్నం పంపిస్తే ఎట్టా చెప్పు? అదీ కాక పట్నం పోతే పిల్లలు మన మాట వింటారా? అక్కడ చెడు సావాసాలు చేసి చెడిపోరు, మన సేయి దాటిపోరు. మా బామ్మర్దిగాడి మాట కూడా నిజమేనండి పంతులు గోరు. ఓ మాటు మీరు ఈ విషయం ఆలోచించండి. నా మటుకు నాకైతే మా బామ్మర్దిగాడు అన్నట్టు మీ అబ్బాయి మన కళ్ళ ముందే ఉండటం నయమేమో అనిపిస్తాంది. ఆలోచించండి అంటూ పైసా సాయం చేయకపోగా గోపాల మీద తనకేదో అధికారం ఉన్నట్టు పంతులుగారిని భయపెట్టడంతో కొడుకు జీవితం పాడవుతుందేమో అనే భయానికి అతన్ని పట్నం పంపడానికి ఒప్పుకోలేదు. చివరికి తండ్రిని బాధ పెట్టకూడదని అంత చదువుకున్న గోపాలం ఆ ఊళ్ళోనే ఉండిపోయాడు. అందుకే ఖాళీగా ఉండకుండా ఆ ఊళ్ళో ఏదైనా పని చేసుకుందామని శెట్టిగారి దగ్గరికి వెళ్ళి పనడిగితే అప్పుడతను, చూడబ్బాయి గోపాలం, మీ నాన్నగారు నిన్ను పెద్ద చదువులు చదివించారు. అంత చదువుకున్న నీకు నా దగ్గర పనేముంటుంది చెప్పు? నేను రాసే పొద్దులకి లెక్కలకి నాకున్న చదువు చాలు. పోనీ మీ దుకాణంలో పొట్లాలు కడతానండి. అమ్మమ్మా, ఎంత మాట! అంత చదువుకున్న నీతో పొట్లాలు కట్టిస్తే పాపం చుట్టుకోదు. వద్దులే బాబు, నా కాడ నీకిచ్చే పనేం లేదు, నువ్వు వెళ్ళిరా అంటూ మర్యాదగా సాగనంపాడు. ఈ విధంగా ఊళ్ళో వ్యాపారస్తులు, పెద్ద మనుషులు ఎంతమందిని కలిసి పని అడిగినా పెద్ద చదువు చదివాడన్న కారణంతో గోపాలానికి ఎవ్వరూ పనివ్వలేదు. అలా అని పట్నం వెళ్లకుండా పుల్ల అడ్డం వేశాడు ఊరి పెద్ద. చివరికి అంత చదువు చదివిన కొడుకు నిరుద్యోగిగా, అప్రయోజకుడిగా ఖాళీగా తిరుగుతుంటే పంతులుగారు అది తట్టుకోలేకపోయారు. అందుకే దిగులుతో మంచం పట్టాడు. దాంతో ఉన్న ఆ పూజారి కొలువు కూడా పోయి ఆ కుటుంబం చాలా కష్టాల్లో పడింది. అప్పుడు ఊరి పెద్ద గోపాలాన్ని పిలిచి, చూడబ్బాయ్, చక్కగా చదువుకున్నోడివి ఎట్టా పని పాట లేకుండా తిరిగితే ఎట్టా చెప్పు? కాస్త ఏదన్నా పని చేసి 4 రాళ్ళు సంపాదించి మీ నాన్నగోరికి బెంగ లేకుండా చెయ్యి అంటూ సలహా ఇచ్చాడు. దాంతో గోపాలానికి ఒళ్ళు మండింది. మనసులో ఇలా అనుకుంటున్నాడు, అసలు మా నాన్నగారికి ఆరోగ్యం పాడవడానికి, నా జీవితం నాశనమవ్వడానికి కారణం నువ్వే కదరా దరిద్రుడా! ఇప్పుడు నాకు నీతులు చెబుతున్నావా? అనుకుని అక్కడ్నుండి వెళ్ళిపోయాడు. కాని తనని నిరుద్యోగిని చేసిన ఆ ఊరి జనానికి, ఆ ఊరి పెద్దకి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుని గొప్ప ఆలోచన చేసి ఎవ్వరూ చూడని సమయంలో ఆ ఊరి గుడిలోకి దూరి అందులో ఉన్న పాతాళ గదిలో దాక్కుని ఒకరోజు గుడి మూసేవేళకి దేవుడు మాట్లాడినట్టు గోపాలం ఇలా అంటున్నాడు, భక్తా, నీ భక్తికి మెచ్చాను. ఇకపై నేను ఇక్కడే ఉండి మీ అందరి కోరికలు తీరుస్తాను అంటూ వరమిచ్చేసరికి తమ ఊళ్ళో దేవుడు మాట్లాడుతున్నాడు అన్న విషయాన్ని ఆ కొత్త పూజారి ఊరంతా పాకించేశాడు. దాంతో ఊరి పెద్దతో సహా చాలామంది జనం గుడికి వచ్చి మాట్లాడుతున్న తమ ఊరి దేవుడితో మొరపెట్టుకుని కోరికలు కోరుకోసాగారు. అలా ఆ ఊరి పెద్ద ఓ కోరిక కోరినాక ఆ దేవుడు ఇలా అంటున్నాడు, భక్తా, ఈ విషయంలో నేనేమీ చేయలేను. లోగడ చాలా ఏళ్ల క్రితం నువ్వు మీ పాత పూజారిని చాలా కష్టపెట్టావు. అందుకు ఆయన పైకి చెప్పుకోకపోయినా లోపల నిన్ను శపించాడు. అందుకే నీ పనులన్నీ ఆగిపోయాయి. ఇప్పుడు అతనికి ఒక మంచి ఇల్లు కట్టించి దానం చెయ్యి. నీ పనులన్నీ క్షణాలలో పూర్తయిపోతాయి. అదెంత పని సామే? నా పనులవుతాయంటే ఓ ఇల్లేటి 2 ఇళ్ళు కట్టించాను అంటూ వెళ్ళిపోయాడు. ఈ విధంగా
ఒకనాడు తన తండ్రిని కష్టపెట్టిన వాళ్ళు, మోసం చేసిన వారు అలా అందరి చేత దేవుడి పేరు చెప్పుకుని తమ కష్టాలని తీర్చుకోసాగాడు ఆ నిరుద్యోగి. చూస్తుండా ఊరి జనం వల్ల పూజారికి మంచి జరుగుతుంది. యాదృశ్చికంగా వాళ్ళు పూజారి రుణం తీర్చుకోగానే వాళ్ళ పనులు పూర్తవ్వసాగాయి. అందుకే ఎవరికీ మాట్లాడే తమ దేవుడి మీద అనుమానం రాలేదు. అలా కొంతకాలం వరకు, తన పరిస్థితులు బాగుపడే వరకు గోపాలం ఆ దేవుడి నాటకమాడి చివరికి ఒకరోజు తనకి తానుగా వెళ్ళి నిజాయితీగా తను ఇంతకాలం చేసిన దేవుడి నాటకం గురించి ఊరి పెద్ద దగ్గర ఒప్పుకున్నాడు. అప్పుడు ఆ ఊరి పెద్ద, చూడు గోపాలం, నిజానికి నువ్వు చేసిందేమంతా తప్పు కాదులేవయ్యా. మీ నాన్నగోరు ఎంతో కష్టపడి నిన్ను చదివిస్తుంటే ఊళ్ళో ఏ ఒక్కళ్ళం ఒక చేసింది లేదు. పైగా నువ్వు పట్నం వెళ్ళి ఉద్యోగం చేసుకుంటానంటే మాలాటోళ్ళమే అడ్డుపడ్డాం. చివరికి ఊళ్ళో కూడా ఎవరూ పని ఇయ్యకపోతే నువ్వేటి చేస్తావు పాపం. అందుకే నీ ఇంటిని నిలబెట్టుకోవడానికి నువ్వు చేసింది తప్పో ఒప్పు ఆ దేవుడికి తెలుసు. కానీ నువ్వు దేవుడిలా మాట్లాడి చెప్పిన ప్రతి విషయం వల్ల మాకు మంచి జరిగింది. ఇన్నాళ్ళు మీ నాన్నగోరిని నిన్ను ఇబ్బంది పెట్టినందుకు మన ఊళ్ళో పెద్దోళ్ళమందరం కలిసి నీ బతుక్కోక దారి చేస్తామయ్యా. నీలాంటి చదువుకున్న నిరుద్యోగి ఖాళీగా ఉండకూడదు. ఏదైనా మంచి వ్యాపారం చేసుకుంటే నీ కింద నలుగురికి పనెత్తావు అని తన వల్ల ఊరి జనం వల్ల జరిగిన పొరపాటు ఏంటో తెలుసుకున్నాడే తప్ప గోపాలం చేసిన పనిని తప్పుపట్టలేదు. అందుకే ఊరి పెద్ద మాట ప్రకారం ఆ ఊళ్ళో అందరూ కలిసి గోపాలంతో పెద్ద వ్యాపారం పెట్టించారు. దాంతో అతని కుటుంబ కష్టాలు, అతని తండ్రి ఆరోగ్యం అన్నీ తీరాయి. రామాపురం గ్రామం చెల్లాపురం జమీందార్ విష్ణువర్మ జమీన్ కిందకి వస్తుంది. ఈ రామాపురమే కాదు, దీన్ని ఆనుకుని ఉన్న లక్ష్మీపురం, రాధాపురంతో కలిపి 3 గ్రామాలు చెల్లాపురం సంస్థానానికి ఎక్కువ వ్యవసాయ ఆదాయాన్ని తెచ్చిపెట్టే గ్రామాలు. అందుకే ఇక్కడ ప్రజల మీద జమీందార్ విష్ణువర్మ కూడా ఎక్కువ పన్నుల రూపంలో వసూలు చేస్తుంటాడు. కానీ ఆ గ్రామాల్లో ప్రజలు మాత్రం సంతోషంగా లేరు సరికదా. ఏ ఇద్దరు వ్యక్తులు కలుసుకున్నా తమ జమీందారు గురించి వారు ఇలా అనుకుంటారు. యారా ఎంకన్నా, నిన్న జమీందారు వేయించిన దండోరా విన్నావట్రా? విన్నానురా. అయినా మన కర్మ కాకపోతే మనం ఈ రామాపురంలో ఉండటం ఏంటి చెప్పు? మన జమీందారికి మన కష్టాలు, మన అవసరాలు పట్టవు. కానీ మనమేదో లక్షలు సంపాదించినట్టు ఎప్పుడో ఏదో ఒక పనులు వేసి మనకు వచ్చే అరకొర సంపాదనని దోచుకుంటున్నాడు. మరేరా అయ్యా, ఇది మా పరిస్థితిని చెప్పుకోవడానికి ఎన్నిసార్లు దివాణానికి వెళ్ళినా ఆ జమీందారు దర్శనమే అవడం లేదు. చాలేరా, ఆయన గారికి మన బాధలు వినే తీరిక ఎక్కడుంది చెప్పు? తాతలు మిగిల్చిన ఆస్తులున్నాయి. దివాణంలో ఆడంబరాలకి లోటు లేకుండా సాగుతుంది. పైగా అతగాడికి కడుపు నిండిన తంతు. కాకపోతే విదేశాలు తిరుగుతూ అక్కడ దొరికే ఖరీదైన వస్తువులు, కార్లు కొని తెచ్చుకోవడం, వాటిని తనివి తీరా వాడుకుంటూ ఆనందంలో తేలిపోవడం తప్ప మనలాంటి పేదవాళ్ల గోడు వినే తీరిక ఎక్కడుంది చెప్పు? సర్లేరా, కాస్త మెల్లిగా మాట్లాడు. మన మాటలు ఏ చెట్లకో పొట్లకో చెవులు మొలిచి విన్నాయంటే జమీందారు దాకా వెళ్ళిపోతుంది అంటూ కక్కలేక మింగలేక ఆ జమీందార్ మీద కోపం ఉన్నా కూడా బయటపడితే ఏమవుతుందో అనే భయం వాళ్ళకి. ఇలా ఎప్పుడూ తన సరదాల మీదే కాని ప్రజల అవస్థలని పట్టించుకోని నిర్లక్ష్యం విష్ణువర్మలో చాలా ఉంది. ఒకనాడు జమీందార్తో దివాన్ రామాచారి, అయ్యా జమీందార్ గారు, ఈ వారంలో ఆ రామాపురం, రాధాపురం రైతులు 3 సార్లు వచ్చారయ్యా తమ దర్శనం కోసం. మీరు ఒక్కసారి వారిని పిలిపించి మాట్లాడితే బాగుంటుంది. దివాన్జీ, ఈ విషయం నా వరకు తేవడం ఎందుకు వచ్చారో మీరే కనుక్కొని పంపొచ్చు కదా. ఇంకేముంటుందయ్యా, మన 3 గ్రామాలు అన్నపూర్ణలు. అందులో ఉన్న సారవంతమైన భూమిలో పంట బాగా పండుతుంది. కానీ ఈ మధ్య అక్కడ నీటి ఎద్దడి వచ్చింది. అందుకే
కనీసం 10 బావులు తవ్వితేనే కాని అక్కడ రైతులకి నీటి కష్టం తీరదు. ఆ విషయం గురించి మిమ్మల్ని అడగాల్సి వచ్చి వెళుతున్నారు. 10 బావులు తవ్వించాలా? చాలా ఖర్చు అవుతుందేమో కదా దివాన్జీ. ఇప్పుడు మనకి అంత ఖర్చు అవసరమా చెప్పండి. వచ్చే నెలలో నేను విదేశం వెళ్ళి అక్కడ కొత్త రకం కారు వచ్చింది, దాన్ని దిగుమతి చేయాలి. మనకే చాలా ఖర్చు ఉంది. ఇప్పుడు బావులు తవ్వడం కష్టం. మళ్ళీ వస్తే ఏదో ఒకటి చెప్పి వారిని పంపేయండి అంటూ ప్రజల కష్టాన్ని చాలా తేలికగా తీసిపడేశాడు. ఈ విధంగా తన కింద ఉన్న ప్రజల పట్ల, వాళ్ళ అవసరాల పట్ల చాలా నిర్లక్ష్యంగా ఉండే విష్ణువర్మ గురించి వేరే ప్రాంతాల జమీందార్లకి కూడా చూచాయిగా తెలిసిందే. ఇది ఇలా ఉంటే చెల్లాపురం పక్కన ఉన్న సింహకోట దివానానికి జమీందార్ భైరవ భూపతి, అతను చాలా తెలివైనవాడు. పైగా తనకున్న కొద్ది గ్రామాలు పెద్దగా సారవంతమైనవి కాకపోయినా వివిధ రకాల వ్యవసాయ సేద్యాల గురించి వివరాలు సేకరించి ఆ పద్ధతుల్లో తన ప్రజల చేత వ్యవసాయం చేయిస్తూ తన ప్రజల స్థితిగతులని పెంచుతున్నాడు. అటువంటి భైరవ భూపతి తన దీవాన్తో, దివాన్ గారు, ఈ మధ్య మన ప్రజల్లో చాలామంది పనిలేక ఖాళీగా ఉంటున్నారని వింటున్నాం. కారణమేంటి? గ్రామాల్లో ఏదైనా ఇబ్బందులున్నాయేమో కనుక్కోండి, వెంటనే పరిష్కరించేద్దాం. అబ్బే, గ్రామంలో ఏ ఇబ్బంది లేదయ్యా. ఎటొచ్చి పక్కన ఉన్న చల్లాపురం జమీన్ నుండి అక్కడ రైతులు మన దగ్గరకు వచ్చి కూలీలుగా పనిచేస్తున్నారు. వారి రాక వల్ల మన వాళ్ళకి పనులు తగ్గుతున్నాయి. అదేంటి దివాన్ గారు, పక్క జమీన్ నుండి మన దగ్గరికి రైతులు కూలీగా రావటమేంటి? అందులోనూ అది వ్యవసాయానికి అనువైన భూమి కదా అని అడగడంతో విష్ణువర్మ గురించి, ప్రజల పట్ల అతని తీరు గురించి భూపతికి వివరించాడు దీవాన్జీ. అప్పుడు భూపతి, ఇది చాలా తప్పు కదా దివాన్జీ. మన కింద ఉన్న ప్రజలకి అన్ని అవసరాలను సమకూర్చి వారికి బ్రతికే అవకాశం కల్పించాకే కదా ఎవరైనా పన్నులు వసూలు చేయాలి. వారిని కష్టాల్లో వదిలి ఇలా చేయడం తప్పు కదా. అవునయ్యా, పాపం ఆ రైతులు చాన్నాళ్ల క్రితం మీ దర్శనం కోసం కూడా వచ్చారు. అప్పుడు మీరు అందుబాటులో లేక మిమ్మల్ని కల్పించలేకపోయాను. లేదు దివాన్ గారు, ఎలాగైనా ఆ విష్ణువర్మకి ప్రజల విలువ తెలిసేలా చేయాలి. మీరు ఒక పని చేయండి, ఆ ఊరి ప్రజలకి నన్ను కల్పించే ప్రయత్నం చేయండి. మిగతాదంతా నేను చూసుకుంటాను అని చెప్పి తన ఆలోచనేంటో, తన ప్రణాళికేంటో దీవాన్కి చెప్పాడు. దీవాన్ ఆ ఊరి ప్రజలని, గ్రామ పెద్దలని పిలిపించి భూపతి వారితో, చూడండయ్యా, మీరు ఆ జమీన్ నుండి మా జమీన్కి వచ్చి పనులు చేసుకోవడం వల్ల మా కూలీలకి పని లేకుండా పోతుంది. అలా అని మిమ్మల్ని రావద్దని చెప్పడం కూడా సరికాదు. మరి దీని పరిష్కారం ఏంటి? మీ కడుపులు నిండటం కోసం మా ప్రజల ఇబ్బందులు పడటం ఏం న్యాయం? అయ్యా జమీందార్ గారు, మీలాంటి మనసున్నోరు మీ జనానికి దొరకటం వీళ్ళ అదృష్టం. మమ్మల్ని ఏం చేయమంటారయ్యా? అక్కడ చక్కటి నేల ఉన్నా కూడా సాగు చేయడానికి నీరు లేక మనసు చంపుకొని బ్రతకడానికి ఇక్కడ కూలికి వస్తున్నాం. దయచేసి మా కడుపులు కొట్టకండయ్యా. మేము ఇక్కడ బ్రతకడానికి మీరే ఏదైనా ఉపాయం చేయండి. మా జమీందార్ గారికి మా కష్టాలని పట్టించుకునే తీరిక లేదయ్యా అంటూ తమ గోడుని వెళ్లబుచ్చుకున్నారు. అలా కాసేపటి చర్చల తర్వాత, మీ కష్టం వింటే జాలి కలుగుతుంది. ఒక పని చేద్దాం. మీ జమీందారు దగ్గర మీ 3 గ్రామాలని నేను కొంటానని అడుగుతాను. అతను ఒప్పుకుంటే మిమ్మల్ని నా ప్రజలను చేసుకుంటాను. మీకు అన్ని సౌకర్యాలు ఇచ్చి చక్కగా చూసుకుంటాను. అందుకు మీరు చేయాల్సిందేంటంటే, అవసరం పడ్డప్పుడు మీరు మీ అభిప్రాయాన్ని దాచకుండా చెప్పడమే అని మాట ఇచ్చారు. ఆ విధంగా స్వయంగా భూపతే వెళ్ళి విష్ణువర్మని కలిసి విషయం అతని ముందు పెట్టాడు. అప్పుడు విష్ణువర్మ, మీ రాక మాకు చాలా సంతోషం మిత్రమా. మీ నాన్నగారనేవారు మీ పూర్వీకులు మా పూర్వీకులు దూరపు బంధువులని. అందుకే చాలా ఏళ్లుగా మీతో రాకపోకలు ప్రారంభించాలని నాకు అనిపించింది. ఇప్పటికి కుదిరింది. అది కూడా మీరు ఒక ప్రస్తావనతో వచ్చి కలిశారు కనుక నేను ఒట్టి చేతులతో పంపకూడదు. కానీ ఆ గ్రామాల్లో కొన్ని సమస్యలున్నాయి.
అవన్నీ మేము తీర్చుకుంటాం మిత్రమా. మీరు మీ నిర్ణయాన్ని చెప్పండి. అలా అయితే 1,00,00,000 రూపాయలకు ఆ 3 గ్రామాలని తీసుకోండి అని ముందు వెనక ఆలోచించకుండా మాట ఇచ్చేశాడు. అప్పుడు విష్ణువర్మ దీవాన్ అతనిని పక్కకు తీసుకెళ్ళి, అయ్యా, మీరు ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నారా? మన జమీన్లో ఆ 3 గ్రామాలు బంగారం పండేవి. వాటిని ఇచ్చేస్తే మనం చిక్కులో పడిపోతామేమో అని మెల్లిగా అసలు విషయం గురించి చెప్పాడు. అప్పుడు విష్ణువర్మ ఆలోచించి భూపతి దగ్గరికి వెళ్ళి, మిత్రమా, మేము బాగా ఆలోచించాం. ఈ నిర్ణయం మనతో పాటు ఆ ప్రజలకు కూడా నచ్చాలి కదా. అందుకే వారి అభిప్రాయం అడుగుదాం. వాళ్ళకి ఇష్టం లేకపోతే మాత్రం ఆ నిర్ణయాన్ని ఇక్కడితో ఆపేద్దాం అని తప్పించుకోవడానికి ఒక ఎత్తు వేశాడు. అనుకున్నట్టే 2 జమీందార్లు కలిసి ఆ ప్రజలని అభిప్రాయం అడిగారు. అప్పుడు వారు, అయ్యా, మేము మా జమీందారు గారి దగ్గర సంతోషంగా లేము. కాబట్టి మీరు మమ్మల్ని కలుపుకుంటే మేము మీ వైపే ఉంటాం. రైతులమై ఉండి కూలీలుగా బ్రతుకుతున్నాం. మా కష్టం మా జమీందారు గారికి పట్టదు. కాబట్టి మమ్మల్ని మీలో కలుపుకోండి అనేసరికి విష్ణువర్మకి మతిపోయింది. తన ప్రజల్లో తనపై ఎంత వ్యతిరేకత ఉందో అప్పుడు అర్థమైంది. కాని ఇన్నాళ్ళూ నిర్లక్ష్యంగా ఉన్నందుకు ఇది శిక్ష అనుకున్నాడు. పైగా ఇచ్చిన మాట తప్పలేక ఇరుక్కున్నాడు. అప్పుడు దీవాన్ విష్ణువర్మతో, అయ్యగారు, మీకు ఎన్నోసార్లు చెప్పినా మీరు పట్టించుకోలేదు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. 1 నెల రోజుల వ్యవధి అడిగి మన ప్రజల కష్టాల్ని తీర్చే ప్రయత్నం చేయండి. అప్పటికి వారి నిర్ణయం ఇదే అయితే అలాగే చేద్దాం. కానీ ఆఖరి ప్రయత్నంగా మీరు ఈ 1 నెల అవకాశం అడగండి అని చెప్పడంతో విష్ణువర్మ కళ్ళు తెరుచుకున్నాయి. అందుకే తన అహాన్ని నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టి ప్రజలని 1 నెల రోజులు వ్యవధి అడిగాడు. అందుకు భూపతి కూడా ఒప్పుకోవడంతో సంతోషంగా విష్ణువర్మ తన ప్రజలకి రైతులకి ఉన్న సమస్యలేంటో స్వయంగా తానే వెళ్ళి తెలుసుకుని ఆగమేఘాల మీద వారి కష్టాలని తీర్చాడు. ఊళ్ళో బావులతో పాటు పెద్ద పెద్ద చెరువులని ఏర్పాటు చేశాడు. రహదారులని మరమ్మతు చేయించి ఊళ్ళో మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టి ప్రజలపై పన్ను భారాన్ని కూడా బాగా తగ్గించాడు. అలా నెల తిరిగేసరికి ఆ ఊరికి ఉన్న అన్ని అవసరాలు సమకూరాయి. అప్పుడు భూపతి మళ్ళీ వచ్చి, మిత్రమా, నీలో ఈ మార్పు తేవడానికే నేను నీ రైతులు కలిసి ఈ నాటకమాడాం. ఓళ్ళని కొనుక్కోవడానికి అవి వస్తువులు కాదు, అక్కడ ఉన్నవాళ్ళు బొమ్మలు కాదు. ప్రజలు సమ్మతిస్తేనే మనకి హోదా అయినా గౌరవమైనా దక్కుతాయి. నీకు ఈ పాఠం చెప్పడానికే నేను ఈ నాటకం నడిపించాను. ఇక నుండైనా ప్రజల పట్ల నిర్లక్ష్యం పక్కన పెట్టి వారి బాగోగులు చూడు. అదే నిన్ను నీ జమీందారీని నిలబెడుతుంది అని చెప్పాడు. అలా నిర్లక్ష్య రోగం పట్టిన విష్ణువర్మకి అందరూ కలిసి గుణపాఠం చెప్పారు. నర్మదాపురం అనే ఊరిలో శివరామయ్య అనే పెద్ద మనిషి ఉన్నాడు. అతనికి తన కొడుకు పుట్టాక కలిసొచ్చిందో లేక అతనికి కలిసొచ్చే సమయానికి కొడుకు పుట్టాడో తెలియదు కాని తిండికి గడవని స్థాయి నుంచి తీర్థాలని క్షేత్రాలని కట్టించే స్థాయికి శివరామయ్య స్థాయి పుణ్యం రెండూ పెరిగాయి. కాని సంపదలో పుట్టి పెరిగిన చిన్నదొర కేశవులు మాత్రం డబ్బు అహంతో కళ్ళు నెత్తికెక్కి తిరిగేవాడు. చిన్న స్థాయిలో ఉన్నవారిని అస్సలు మనుష్యుల్లాగానే చూసేవాడు కాదు. ఒకరోజు శివరామయ్య తన కొడుకుని పిలిచి, మన యాదగిరి తన కూతురికి పెళ్లి చేస్తున్నాడురా. పాపం 30 ఏళ్లుగా మనం ఎదగటంలో మనకి తోడుగా మొదటి మెట్టు నుండి మన దగ్గర ఉన్నాడు. అలాంటి వాడు ఆహ్వానిస్తే మనం తప్పక వెళ్ళాలి. పాపం కింద స్థాయిలో ఉన్నప్పుడు ఎవరి జీవితాల్లో అయినా పెళ్ళిళ్ళు పేరంటాలు కాదురా గొప్ప విషయాలు. వాళ్లకి నచ్చే ఏ చిన్న విషయం జరిగినా అది వాళ్లకి పండగే. నాకు కాస్త ముఖ్యమైన పని ఉంది, కానీ నువ్వు వెళ్ళిరా ఆ పెళ్ళికి. నాన్నా, ఏంటి మీరు ఇలా మాట్లాడుతున్నారు? అతను మన కింద పనిచేసే ఎంతోమంది వాడిలో ఒకడు నాన్నా. అలాంటిది అతను పిలిచాడని మనం వెళ్ళడమేటి?
అయినా నాకు తెలియక అడుగుతాను, మనం ఎదుగుతున్నప్పుడు మనతో ఉన్నారు, మనం ఎదుగుతున్నప్పుడు మనతో ఉన్నారు అని పేరు పేరున అందరినీ గుర్తుపెట్టుకుంటారు. అసలు వాళ్ళని గుర్తుపెట్టుకోవలసిన అవసరం మనకేముంది చెప్పండి? డబ్బులు పాడేస్తే అలాంటి పని వాళ్ళు కుప్పలు దొరుకుతారు మనకి. అంటూ చాలా అహంకారంగా మాట్లాడేవాడు. నిజానికి ప్రపంచాన్ని కేశవులు ఎలా చూసినా తన తండ్రి విషయంలో మాత్రం అతను మంచివాడే. తండ్రి చెప్పిన మాట నచ్చకపోయినా సరే ఆయన చెప్పాడు కాబట్టి చేసేంత ప్రేమ, గౌరవం, అభిమానం శివరామయ్య మీద పెంచుకున్నాడు కేశవులు. అలా రోజులు గడుస్తున్నాయి. అప్పుడప్పుడు శివరామయ్య తన ఊరి శ్మశానానికి వెళ్ళి అక్కడ కాటి కాపరి వీరబాబుకి తినడానికి గ్రాసం అవి ఇచ్చి కాసేపు అతనితో సరదాగా మాట్లాడి వచ్చేవాడు. ఒకసారి వాళ్ళిద్దరి సంభాషణలో, అవును వీరబాబు, రేపెప్పుడైనా నేను ఇక్కడికి వచ్చాక నా కట్టెం మంటల్లో కాలేటప్పుడు లేచి కూర్చుందనుకో, ఇందాక ఎవరో శవాన్ని కొట్టావే అలా గట్టిగా కాకుండా కాస్త మెల్లగా కొట్టరా అన్నాడు నవ్వులాటగా. అందుకు వీరబాబు అంతే సరదాగా బదులిస్తూ, అది మాత్రం కుదరదయ్యా. గుళ్ళో దేవుడి ముందు లెంపలు కొట్టుకోవాలా, పంతులు గారి చేతి మీద శవటగోపం పెట్టుకోవాలా, ఇక్కడ సితి మీద కాలుతుంటే ఈ ఏరబాబు గారి కర్ర దెబ్బ తినాలా, ఇవన్నీ తప్పవండే అంటూ ఇద్దరూ కాసేపు నవ్వుకున్నారు. ఈ విధంగా తను బ్రతకడానికి కావలసినన్ని దేవుడు ఇచ్చాడు కనుక చావు తరువాత తనతో తీసుకెళ్లడానికి కావలసిన పుణ్యాన్ని సంపాదించడం మాత్రం ఏ రోజూ ఆపలేదు శివరామయ్య. ఇది ఇలా ఉంటే అటు కేశవులు మాత్రం డబ్బు పొగరుతో విలాసాలలో తేలుతూ ఉండేవాడు. ఒకసారి కేశవులు తన తండ్రి దగ్గరికి వచ్చి తండ్రి పుట్టినరోజు కోసం 50 ఎకరాలలో ఒక ఖరీదైన భవనం కట్టించి దాన్ని తండ్రికి కానుకగా ఇద్దామని వచ్చి విషయం తండ్రికి చెప్పాడు. అప్పుడు శివరామయ్య వైరాగ్యంగా ఇలా అంటున్నాడు. చూడు నాన్న, డబ్బు సంపాదించేటప్పుడు ఒక మత్తు వస్తుంది. ఆ మత్తులో పడిపోతే ప్రపంచంలో డబ్బు కన్నా ఏది విలువైంది కాదనిపిస్తుంది. అంత చెడ్డది ఆ మత్తు. అయినా మన పని వాళ్ళందరూ ఉండటానికి ఓ 5 ఎకరాలలో 1000 ఇళ్ళు కట్టించి ఇద్దామని నేను అనుకుంటుంటే నువ్వేంటి 50 ఎకరాలలో ఒక భవనం కట్టావు. ఇప్పుడు ఎందుకురా వృధా ఖర్చు? అదేంటి నాన్న, నేను మీకు బహుమతిగా ఇచ్చేది వృధానా? మీరు ఆ అలగా జనానికి కట్టించాలనుకున్నది గొప్పదా? అంటూ ఎప్పటిలాగానే తండ్రితో వాదనకి దిగాడు. ఇక శివరామయ్య కూడా కొడుకుని మార్చాలనుకోవడం మానేసి కాలమే అతనికి అన్నీ నేర్పుతుందిలే అనే ధీమాతో బతికేస్తున్నాడు. అలా ఉండగా ఒకసారి హఠాత్తుగా శివరామయ్యకు గుండెపోటు వచ్చి చనిపోయాడు. కొడుకు ఎంతో ఇష్టపడి కొనిచ్చిన ఖరీదైన పరుపు మీద ప్రశాంతంగా తన శరీరాన్ని వదిలి వెళ్ళిపోయాడు. అతని చావు వార్త ఊరంతా పాకిపోయింది. ఆయనని చూడడానికి జనం వస్తూ పోతూ ఉన్నారు. వాళ్ళందర్నీ చూస్తూ కేశవులికి మతిపోతుంది. ఏంటి, నాన్నని చూడటానికి ఇంతమంది వీళ్ళే వస్తున్నారు? ఎప్పుడు నాతో ఉండే నా స్నేహితులెవ్వరూ కనీసం కనిపించను కూడా లేదు. అంతేలే, నాన్న ఉన్నన్ని రోజులు ఈ అలగా జనానికేగా పెట్టాడు, అందుకే ఇలా వస్తున్నారు అనుకుని తండ్రి చనిపోయాక కూడా కేశవులకి తత్వం బోధపడలేదు. అలా బంధువులు, తన తండ్రి స్నేహితులు అయినవాళ్లు అందరూ వచ్చి శవాన్ని చూడాలని సాయంత్రం వరకు గుమ్మం బయటి పెట్టాడు. ఇక పూలతో అలంకరించిన పల్లకిలాంటి పాడమీద తండ్రి శవాన్ని అత్యంత అట్టహాసంగా శ్మశానానికి యాత్రగా తీసుకెళ్లసాగాడు. తీరా కాటికి చేరాక అక్కడ కాటి కాపరి వీరబాబు శివరామయ్య శవాన్ని అడ్డగించాడు. ఆగండి చిన్నదొరా, మీరు ఈ శవాన్ని తీసుకుని కాటిలోకి అడుగెట్టడానికి ఈల్లేదో అనేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు వీరబాబు డబ్బుల కోసమే అలా అంటున్నాడేమో అని డబ్బులు అతనికి ఇవ్వబోతుంటే, ఏటి బాబూ, డబ్బుతో అన్నీ కొన్నట్టు సావుని కూడా కొందామనుకుంటున్నారా? లేదు బాబు,
అది కొన్నాకి మీరు సరిపోరు గాని మీ నాయనగోరి శవాన్ని ఎత్తుకెళ్ళి మీ ఇంట్లోనే 50 ఎకరాల బంగ్లాలోనే ఎట్టుకోండి. అనేసరికి కేశవులకి కోపం వచ్చింది. అందుకే కోపంగా నీకు బుర్ర చెడిందా? శవాన్ని ఇంట్లో పెట్టుకోవడమేంటి? అన్నాడు. అప్పుడు వీరబాబు తత్వం తెలియజేస్తూ, అదేటి బాబు, మీ నాన్నగోరిని పట్టుకుని శవాన్ని ఎత్తున్నారు? మీకు ఖరీదైన ఇల్లు అంతస్తులు ఇచ్చారే ఆరు, అట్టాటిది ఆరి కోసం మీరు వాటిని ఇచ్చుకోలేరా? అయినా బేదా బిక్కిని కాల్చే చోట్లో మీ నాయనగోరిని కాల్చటం ఆయనకి పరువా చెప్పండి? అత్తుకెళ్ళి ఏదైనా ఖరీదైన చోట్లో తగలబెట్టుకోండి బాబు అన్నాడు. అంతే, కేశవులకి మరో మాట రాలేదు. వీరబాబు చెబుతున్న ప్రతి మాట అతనికి చెప్పుదెబ్బల్లా తగిలాయి. ఇంతకాలం డబ్బుందన్న అహంకారం ఇప్పుడు అతనిలో లేదు. అందుకే మౌనంగా అలా ఉండిపోయాడు. అప్పుడు కూడా ఉన్న ఒక పెద్ద మనిషి వీరబాబుతో, చూడు వీరబాబు, పెద్ద ఆయన పుణ్యాత్ముడు, మరి కాసేపు అయితే శవం పాడైపోతుంది. ముందు ఆయనని కాల్చడానికి ఏర్పాట్లు చెయ్యి. ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం అని అన్నాడు. అప్పుడు వీరబాబు ఇలా బదులిస్తున్నాడు. మరేనయ్యా, నాకు మాత్రం ఈ విషయం తెలదా చెప్పండి. కానీ వాళ్ళ నాయనగోరు అప్పుడప్పుడు నా కాడికి వచ్చి నా మంచి చెడ్డ చూసుకొని వెళ్ళేవారండి. మా దొడ్డ మనిషి అట్లాంటి ఆయన నన్ను కోరిక కోరారు. అదేంటో చెప్పమంటారా బాబు? ఒరే ఈరబాబు, ఏదో రోజు నన్ను నా కొడుకు ఇక్కడికి తెస్తాడు. ఆడు అలా తెచ్చినప్పుడు నువ్వు ఆణ్ణి ఆపి ఈ 4 మాటలు అడగరా? నా కొడుక్కి జీవితం అంటే ఇంకా అర్థం కావట్లేదు. బ్రతికే దగ్గర ఉన్న అంతరాలు కాలే దగ్గర ఉండవు అని ఆడికి నువ్వైనా తెలిసేలా చెప్పరా అన్నారండి. అందుకే ఆరి శవం ముందరే ఆ ముక్కలు అడిగాను. కానీ చిన్నబాబు, గమ్మత్తు చూశారా? మీ నాయనగోరు మీకు అంత ఆస్తి ఇచ్చినా ఆయన పోయాక శవమే. బతికుండగా ఆయన్ని మీరు ఎలా చూసుకున్నా చచ్చిపోయాక అదిగో అలా ఆ కట్టెల మీద పండబెట్టాలా, కాల్చి బూడిద చేయాలా అంటూ శ్మశానం మనిషికి నేర్పాలనుకున్న తత్వం, మనిషి నేర్చుకోకుండా వదిలేసిన తత్వాన్ని కేశవులకి అర్థమయ్యేలా చెప్పాడు ఆ కాటి కాపరి. ఆ విధంగా కోట్లు ఉన్నాయని విర్రవీగిన కేశవులకి ఒక కాటి కాపరి జీవితం అంటే ఏంటో చెప్పాడు. అచ్చితాపురంలో జమీందార్ జగన్నాథం అంటే తెలియని వారుండరు. అంత మంచి పేరు ఉంది ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అతనికి. దానికి తోడు ఈ రోజుకి అతనికి డబ్బుకి లోటు లేకుండా ఉంది. అలా అని అతనిది అదృష్టం ఒక్కటే కాదు, తెలివితేటల్లో కూడా ఆ జగన్నాథాన్ని కొట్టడం ఎవ్వరి వల్ల కాదు. తను తన బుర్రకు పదును పెట్టి ఒక అంచనా వేసినా, ఆలోచన చేసినా అది ఖచ్చితంగా ఫలించే తీరుతుంది. ఒకసారి పొరుగురులో ఉండే సోమేశ్వరం అనే దూరపు బంధువు వచ్చి, బావా, జగన్నాథం బావా, మొత్తానికి నువ్వు చెప్పినట్టే అయింది బావా. ఆ సత్తిగాడికి ఆ పొలం గట్టు వ్యవహారంలో సంబంధం ఉండుంటుందని చెప్పావు కదా. ఉంది బావా. ఆడికి ఆ వ్యవహారం తేలగొడితే తాయిలం ఇస్తానని పురమాయించారంట. తీరా నువ్వు చెప్పినట్టు మాట తిరగేసేపాటికి ఈడెక్కడ దొరికిపోతాడో అని భయమేసి నా కాడకొచ్చి విషయం ఒప్పేసుకున్నాడు. ఏదైనా బావా, నీ బుర్రే బుర్ర బావా. ఆవలిస్తే పేగులెక్కెట్టేస్తావు. ఒరేయ్, ఇవాళ ఉపాసం ఉన్నాన్రా. నువ్వలా మునగ చెట్టెక్కించేసావనుకో, నేను కింద పడిపోయినా ఆడిపోతాను అంటూ బావని ఆట పట్టించాడు. ఈ విధంగా తెలివితేటలు, చమత్కారం దండిగా ఉన్న జమీందార్ జగన్నాథం దగ్గర ఎన్నో ఏళ్లుగా ఒక నమ్మకమైన పాలేరు పనిచేస్తున్నాడు. వాడి పేరు సుబ్బడు. ఒకరోజు సుబ్బడు వచ్చి తన యజమానితో, అయ్యా, ఆ సాధువులోరు మన ఊరేపు వచ్చినప్పుడు చెప్పమన్నారు కదేటి. ఈ పొద్దు 6 ఆశ్రమం కాడికొచ్చినారంట. మరి దర్శనంకి ఏర్పాట్లు చేయమంటారేటి? భలేటోడివిరా. సాములూరిని కలవడానికి ఆలోచించాలా ఏంటి? ఎంబటే ఏర్పాట్లు చేసేయి అని చెప్పి తన ఊరికి అప్పుడప్పుడు వచ్చిపోయే ఆ సాధువు గురించి విని చాలా కాలంగా ఆయన్ని కలవాలని, తన తృప్తి కొద్దీ ఆయనకి
ఏవేవో కానుకలు సమర్పించుకోవాలని చూస్తున్నాడు జగన్నాథం. అందుకే ఇప్పుడు అవకాశం వచ్చేసరికి తమ తోటలో నుండి మిగలమగ్గిన సపోటాలని సుబ్బడి నెత్తిన మోయిస్తూ ఆ సాధువు దగ్గరకు బయలుదేరాడు. అలా సాధువు దగ్గరకు వెళ్ళి ఆయనకి నమస్కరించి ఆయన ముందు కూర్చున్నాడు. అప్పుడు ఆ సాధువు, చాలా సంతోషం నాయనా. నీ గురించి తరచూ వింటూనే ఉంటాను. మంచితనం, దయాగుణం ఉన్న నీలాంటి వారు ఈ రోజుల్లో ఉండటం చాలా అరుదు. మొత్తానికి ఆ భగవంతుడు నీకిచ్చిన మానవ జన్మని సార్థకం చేసుకుంటున్నావు. అదే కొనసాగించు. సరే స్వామి, ఏదో నాకు తోసింది ఇచ్చుకున్నారని వచ్చాను. ఈ సపోటాలు మన తోటలయ్యే స్వామి, వీటిని తీసుకోండి. సుబ్బడు, వాటిని అక్కడెట్టి సాములూరికి దండం పెట్టుకో. మనం బయలుదేరదాం అని సుబ్బడికి చెప్పాడు. సుబ్బడు ఆ పళ్ళబుట్టని అక్కడ పెట్టి ఆ సాధువుకి దండం పెట్టుకున్నాడు. ఇద్దరూ కలిసి తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు సాధువు వాళ్ళని ఆపి, చూడు నాయనా, ఎందుకనో నీకు ఒక కానుక ఇవ్వకుండా పంపకూడదనిపిస్తుంది. అందుకే నీకు ఇప్పుడే ఒక కానుక ఇస్తానుండు అని తన పక్కనున్న వెండి భరణంలో ఒకటి తీసి అతని చేతికి ఇచ్చి, చూడు జగన్నాథం, నీకు ఇది ఎందుకు ఇవ్వాలనిపించిందో తెలీదు కానీ నువ్వు జీవితంలో అత్యంత కష్ట పరిస్థితుల్లో ఉన్నాను, మానసికంగా కృంగిపోతున్నాను అని అనుకున్నప్పుడు దీన్ని తెరువు. నీకు నీ మనసుకు ఒక మార్గం దొరుకుతుంది అని చెప్పడంతో ఆ వెండి భరణి తీసుకుని జగన్నాథం, సుబ్బడు అక్కడ్నుంచి వెళ్ళబోతుండగా సుబ్బడిని సాధువు ఆపి అతనికి కూడా ఒక వెండి భరణి ఇచ్చాడు. అది ఇచ్చాక ఇలా అంటున్నాడు, చూడు బాబు, నీ మనసులో ఉన్న అన్ని కోరికలు నాకు తెలుస్తున్నాయి. కాబట్టి త్వరలో అవన్నీ తీరే మార్గం దొరుకుతుంది. అందుకే నీకు ఈ కానుక ఇస్తున్నాను. నువ్వు విపరీతమైన ఆనందంలో ఉన్నప్పుడు, ఇప్పటి వరకు జీవితంలో ఇలాంటి ఆనందం చూడలేదనుకున్న క్షణం నువ్వు ఈ కానుకను తెరిచి చూడు అని చెప్పడంతో సుబ్బడి కూడా తన కానుకని తీసుకుని యజమాని వెంట బయలుదేరాడు. అలా ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయాక మళ్ళీ ఎప్పటిలాగానే తమ జీవితాలు యథావిధిగా సాగిపోతున్నాయి. కానీ అనుకోకుండా కొన్నాళ్ల తరువాత తెలివైన జగన్నాథం వేసిన ఒక అంచనా తప్పింది. దాంతో అతనికి భారీగా నష్టం వచ్చింది. అప్పుడు ఆ నష్టాన్ని పూడ్చాలంటే తను చాలా ఆస్తులని కోల్పోవాల్సి వస్తుంది. అలాంటి దయనీయమైన పరిస్థితి అతను పుట్టి బుద్ధెరిగాక చూడలేదు. అందుకే డీలా పడిపోయాడు అతను. మరోవైపు సుబ్బడి పరిస్థితి మరోలా ఉంది. అతని జీవితంలో ఉన్న కష్టాలకి చెల్లుకాలం వచ్చిందా అన్నట్టు అతనికి ఉన్న 2 ఎకరాల పొలం ఉన్న చోటులో ఒక్కసారిగా ధరలు బాగా పెరిగిపోవడంతో అప్పటికి తమ పొలానికి ఉన్న ధరకి 4 గింతలు ఎక్కువ ధర ఇచ్చి కొనుక్కోవడానికి చాలా మంచి బేరం ఒకటి వచ్చింది. ఆ విషయం తెలిసి సుబ్బడు ఆనందంగా తన భార్యతో ఇలా అంటున్నాడు, ఏమే ఇదెన్నావేటి? మన పొలం చుట్టుపక్కల ఉన్న భూములన్నీ ఎవడో పిచ్చి మహారాజు కొంటున్నాడంట. అందుకు 4 గింతలు ఎక్కువ ధర ఇచ్చైనా కొంటాడంట. అందుకే మనకు ఎందుకు కొరగాని ఆ పొలాన్ని అమ్మి పడేస్తానే. ఆ వచ్చే డబ్బుతో ఓ 15 ఎకరాలు కొనిపడేసి ఒక చక్కటి ఇల్లు కట్టేసుకొని మిగిలిన డబ్బుతో ఏదో ఒక వ్యాపారం చేసుకుంటాను. ఇంకా ఎన్నాళ్ళని ఆళ్లకాళ్లకాడ ఈళ్లకాళ్లకాడ పడుంటాం చెప్పు. అసలు నా జీవితంలో ఇట్లాంటి రోజు వత్తదని నేను కలలో కూడా అనుకోలేదే. నా పొలవేటి అంత ఇలువ పెరగటివేంటి? అదేటయ్యా అట్టా అంటావు? నువ్వు పని మానేస్తే అయ్యగారికేటి చెప్తావు? ఏంటే అయ్యగారికి చెప్పేది? ఆయన కాడ పని చేయనాకే పుట్టానా ఏటి నేను? పిచ్చిదానా, నా కాడ డబ్బుంటే నేనే 10 మందిని పనిలో ఎట్టుకుంటాను కానీ నేను పని చేయటమేటి? ఇంకా ఆ కూలి బతుకు నాకెందుకు? అస్సలు ఇయ్యాల నాకు ఎంత ఆనందంగా ఉందో చెప్పలేనే. ఆ దేవుడికి ఏ దయ పుట్టిందో నా మొఖాన ఎంత అదృష్టం రాశాడు అని అనుకున్నాడో లేదు.
ఆనందంగా ఉన్నప్పుడు తెరిచి చూడమని సాధువు ఇచ్చిన వెండి భరణి సంగతి గుర్తొచ్చి దాన్ని తెచ్చి భార్యకు ఇచ్చి తెరవమన్నాడు. ఆమె తెరిచి చూడగా అందులో ఒక చీటీ ఉంది. తనకొచ్చిన కొద్దిపాటి చదువుతో సుబ్బడి భార్య ఆ చీటీ చదువుతూ, ఇదేటయ్యా, ఇందులో ఇదుంది, ఈ క్షణం శాశ్వతం కాదు, గుర్తుపెట్టుకో, నిజం తెలుసుకోరా పిచ్చివాడా అని అంటదేంటి? ఏమయ్యో, ఇదేదో ఆ దేవుడు వేసిన అడ్డుపుల్లలా ఉందయ్యా, మళ్ళా ఓ పాలి ఆలోచించు, పెద్దోళ్ళు ఇచ్చిన పొలం అమ్ముకుంటే ఇబ్బందులు పడతామేమో అంది. ఆ మాట విన్నాక సుబ్బడు బాగా ఆలోచించాడు. నిజంగా తనకి వచ్చిన బేరం ప్రకారం ఆ ఉన్న పొలాన్ని అమ్మేసుకుంటే ఆ కొన్నవాడు మోసకారి అయితే అప్పుడు తన పరిస్థితి ఏంటి అనే భయం వేసింది. ఈ క్షణం శాశ్వతం కాదు అంటే ఇప్పుడు ఉన్న ఆనందం పోయి అప్పుడు మళ్ళీ కష్టాల్లో పడతామేమో అనిపించింది. ఓ చిన్న అవకాశం కనపడకానే కళ్ళు నెత్తెనెక్కి ఇన్నాళ్ళు తిండి పెట్టిన యజమానినే చులకన చేసి మాట్లాడిన తన దుర్బుద్ధిని అతను తిట్టుకుని జీవిత సత్యాన్ని తెలుసుకున్నాడు. కష్టమో సుఖమో ఏదైనా వస్తూ పోతుంటాయి, వాటి కోసం ఆశపడ్డం బాధపడ్డం చేయకూడదు అని ఆ సాధువు తనకి ఆ చీటీ ఇచ్చాడని అర్థమైంది. మరోవైపు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన జగన్నాథం చాలా దిగులు పడిపోయాడు. తనకి తగిలిన దెబ్బ కోలుకోలేనిదని బాధపడుతున్న సమయంలో, అవును, జీవితంలో కృంగిపోయిన సమయం వచ్చినప్పుడు తెరవమని ఆ సాధువులోరు ఇచ్చిన కానుక ఉంది కదా, కొంపదీసి అందులో ఏదైనా పరిష్కారం ఉండొచ్చా అనుకుని ఆ భరణి తెరచి చూస్తే అతనికి కూడా ఈ క్షణం శాశ్వతం కాదు, గుర్తుపెట్టుకో, నిజం తెలుసుకోరా పిచ్చివాడా అని ఉంది. అది చూసిన జగన్నాథం ఆలోచనలో పడ్డాడు. నిజమే కదా, ఏ కష్టమైనా సుఖమైనా వస్తుంటాయి పోతుంటాయి, అట్టాటిది నేనేటి ఎట్టా దిగాలైపోయాను? అసలు ఆ సమస్య యాడ మొదలైంది? దీనికి నేను చేసిన ఏ తప్పు కారణమయ్యుంటాది అనుకుని బాధని పక్కన పెట్టి మొత్తం సమస్యని సింహావలోకనం చేసుకోసాగాడు. అలా తను చేసిన పొరపాటు ఎక్కడో అతనికి తెలిసిందే. అందుకే తనకున్న అవకాశం పరిధిలో ఆ సమస్యకి పరిష్కారం వెతికి తెలివితో కదపాల్సిన పాములను కదిపాడు. దాంతో మొత్తం ముంచేస్తుంది అనుకున్న సమస్య కొంత నష్టాన్నే మిగిలిచిపోయింది. అలా ఒకే రకమైన వాక్యం రాసి ఉన్న భరణిలు అందుకున్న ఇద్దరు వ్యక్తులకి జీవితం అంటే కష్టమో సుఖమో కాదు కాబట్టి ఆలోచించి అడుగు వేస్తే కష్టమైన సుఖమైన మనల్ని అంటిపెట్టుకోకుండా ఒక అనుభూతిలాగా మారిపోతుంది, అది ఒక అనుభవాన్ని ఇస్తుంది అని తెలుసుకున్నారు. రామన్నపల్లె అనే ఊరిలో సుదర్శనం అనే శిల్పి ఉన్నాడు. అతను చాలా పేరున్న శిల్పి. అందుకే ఆ చుట్టుపక్కల ఊర్లలో జనానికి అతని పనితనం మీద చాలా గౌరవం, అభిమానం. అంతేకాదు అతను ఎంతోమంది శిష్యులకి చక్కగా శిల్పకళ నేర్పుతూ వారిని ప్రయోజకులుగా దిద్దిన గొప్ప గురువు కూడా. అలాంటి సుదర్శనం దగ్గరకు పక్క ఊరి పెద్ద మనిషి వింధం వచ్చాడు. తమ ఊళ్ళో కట్టబోతున్న ఒక పెద్ద గుడిలో ప్రతిష్ఠించే ఒక సుందరమైన విగ్రహాన్ని తయారు చేసే బాధ్యతని సుదర్శనాన్ని తీసుకోమని అభ్యర్థించి కొంత ముందస్తు రొక్కాన్ని ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇది ఇలా ఉంటే గోవిందం తమ ఊరిలో చాలా పలుకుబడి ఉన్న పెద్ద మనిషి. కాని అతని కొడుకు పార్వతీశం మాత్రం తండ్రికి ఉన్న పేరుని వాళ్లకున్న ఆస్తిపాస్తులని చూసుకుని తిని బలాదూర్ తిరగడం తప్ప వేరే పని లేకుండా పెరుగుతున్నాడు. ఇదే విషయం మీద ప్రతిరోజూ విందం దంపతుల మధ్య చర్చ నడుస్తూనే ఉండేది. ఏమండి, అబ్బాయికి ఇంక ఎన్నాళ్లని అలా బాధ్యత నేర్పకుండా పెంచుతారు? అబ్బా, మళ్ళీ మొదలెట్టావా? అసలు ఇంత ఆస్తికి వారసుడు వాడు, వాడికి పని చేయాల్సిన అవసరం ఏముంది చెప్పు? మీకు అలాగే ఉంటుందండి. ఆస్తుల్ని నమ్ముకుని ఉంటే జీవితం గడిచినట్టే. అయినా ఆస్తులున్నాయి కదా అని ఏదో ఒక పని చేసుకోకుండా ఉండమంటారా వాణ్ణి? మనిషన్నాక మగాడన్నాక ఏదో ఒక వ్యాపకం ఉండాలండి.
లేదంటే కొంత వయసు దాటాక జీవితం అంధకారంగా అయిపోతుంది అని భార్య ఎంత చెప్పినా భర్త ఎప్పటిలాగానే ఆమె మాటలని పెడచెవిన పెట్టాడు. ఈ విధంగా ఏ పని చెయ్యని, ఏ పనికి పనికిరాని పార్వతీశానికి తండ్రి గారాభానికి తోడు ఊళ్ళో కూడా అందరూ పెద్ద మనిషి కొడుకు కనుక ఎప్పుడూ ఏ చిన్న తప్పు చేసినా ఒక్క మాట కూడా అనేవారు కాదు. అందుకే పార్వతీశం ఏ బాధ్యత లేకుండా పరమసుంఠలా తయారయ్యాడు. కాని కొన్నాళ్ల తర్వాత గోవిందం భార్య చనిపోయింది. అందుకే ఆ పెద్ద మనిషికి బుద్ధి చెప్పే సమయం అదే అనుకున్నాడో ఏమో ఆ దేవుడు. భార్య చనిపోయిన తర్వాత గోవిందం అదృష్టం, ఐశ్వర్యం తరిగిపోసాగాయి. ప్రతి పనిలోనూ గోవిందానికి ప్రతికూలతలే ఎదురవ్వసాగాయి. భార్య వియోగం తర్వాత వరుస ఓటములతో దెబ్బ మీద దెబ్బ పడ్డంతో గోవిందంలో విసుగు, కోపాలు మొదలయ్యాయి. అప్పుడు కాని అతనికి తన కొడుకు ప్రవర్తన మీద విసుగు రాలేదు. చూసి చూసి ఒకనాడు గోవిందం తన కొడుకుతో ఇలా అంటున్నాడు. ఏరా, అసలు నీకు జన్మలో బుద్ధొస్తుందా రాదా? పక్క ఊరు వెళ్ళి ఆ విగ్రహం పని ఎంతవరకు అయిందో కనుక్కుని రమ్మని చిన్న పని చెప్పాను. అది చేయటం మానేసి బలాదూర్ తిరగడానికి పోయావు. అసలు మనం రోజురోజుకి ఎలా దిగజారిపోతున్నామనేది నీకు అర్థమవుతుందా? మీ అమ్మ పోయాక మనం మెట్టుకు మెట్టు కిందకు దిగజారిపోతున్నాం. పూర్తిగా ఆస్తులన్నీ కరిగిపోయేలోపు మీ అమ్మ ఆఖరిగా కోరుకున్నట్టు ఆ గుడిలో విగ్రహాన్ని ప్రతిష్ఠించే పని పూర్తి చేయకపోతే ఆమె ఆత్మ శాంతించదు. నేనేం చేయాలి నాన్న? అక్కడికి వెళ్ళినా ఎలా మాట్లాడాలో నాకేమన్నా తెలుసా? అసలు ఎప్పుడైనా నాకు ఏ పనైనా చెప్పావా నువ్వు? అని చెప్పేసి విసురుగా వెళ్ళిపోయాడు. అప్పుడు గోవిందానికి తన భార్య బ్రతికున్నప్పుడు కొడుకు విషయంలో ఎందుకు అంతగా మొత్తుకుందో అతనికి అప్పుడు తెలిసొస్తుంది. అలా రోజులు గడుస్తున్నాయి. అదృష్టం దురదృష్టం అయిన వేళ ఒకప్పుడు పార్వతీశం ఊళ్ళో ఏం చేసినా పెద్దగా పట్టించుకొని ఊరు జనం ఇప్పుడు పార్వతీశం ఏం చేస్తున్నా చివాట్లు పెడుతున్నారు. అతను ఎదురు తిరిగి సమాధానం చెప్తే తగువికి వస్తున్నారు. అలా కూడా అతను మాట వినకపోతే గోవిందం దగ్గరికి వచ్చి కొడుకుని దారిన పెట్టుకోమని గడ్డి పెట్టి వెళ్తున్నారు. అలా ఒక పక్క డబ్బు ఒత్తిళ్లు, మరో పక్క భార్య ఆఖరి కోరిక తీర్చలేనేమో అనే దిగులు. వాటిమీదే కొడుకు అసమర్థత వల్ల ఊళ్ళో వాళ్ల చేత పడుతున్న మాటలు. ఇలా అన్నీ వెరసి గోవిందానికి కొడుకు పట్ల ఓపిక నశించిపోయింది. అందుకే ఒకరోజు కోపంతో ఊగిపోతూ నోటికొచ్చిన మాటలు అని కొడుకు ఎంత చెప్పినా వినకుండా ఇంట్లో నుండి వెళ్ళగొట్టాడు. అలా తండ్రి వెళ్ళగొట్టినా ఆ పార్వతీశం మీద ఊళ్ళో ఎవ్వరూ కనీసం జాలి కూడా చూపించలేదు. కన్నవాళ్లు కాదు పొమ్మంటే జీవితం ఎలా తయారైపోతుందో. అందుకే ఊళ్ళో వాళ్ల చేత అవమానాలు భరించలేక ఊళ్ళు పట్టిపోయాడు. అలా కొద్ది రోజులు అక్కడా ఇక్కడా తిరుగుతూ అప్పుడు లోకం పోకడ ఏంటో తెలుసుకున్నాడు. అటు తిరిగి ఇటు తిరిగి సుదర్శనం ఉండే ఊరికి చేరుకుని అతని శిల్పాల తయారీ వాటికకు వచ్చాడు. అప్పటికే వారం రోజులుగా తిండి లేకపోవడంతో బాగా నీరసంగా ఉన్నాడు పార్వతీశం. అందుకే అతనికి తిండి పెట్టి విషయం ఆరా తీయగా లోకజ్ఞానం అంతగా లేని పార్వతీశం మొత్తం విషయం సుదర్శనానికి చెప్పుకుని ఏడ్చాడు. అప్పుడు అతను పార్వతీశాన్ని చూసి జాలనిపించి, సరే బాబూ, ఇప్పుడు నీకు బ్రతకడానికి ఒక దారి కావాలి అంతేనా? అవునండి. సరే, నా దగ్గరే ఉండి శిల్పకళ నేర్చుకో. కానీ ఒక్క విషయం, శిల్పం చెక్కడం అంటే అంత తేలికైన విషయం కాదు. అది ఎంతో కఠినమైన సాధనతో కూడిన విషయం. ఓపిక, సహనం లేకపోతే ఈ కళలో ఓనమాలు కూడా దాటలేవు. కొన్ని సందర్భాలలో ప్రతికూల పరిస్థితులు ఉన్నా కూడా సంకల్పించిన పనిని పూర్తి చేసే తీరాలి అని చెప్పి పనిలో ఉండే సాధక బాధకాలు చెప్పాడు. అందుకు పార్వతీశం కూడా ఒప్పుకున్నాడు. నిజానికి తండ్రి కాదు పొమ్మన్నాక అతనికి లోకం అంటే ఏంటో అర్థమైంది. అందుకే ఆ క్షణం నుండి సుదర్శనం దగ్గర శిల్పకళను అభ్యసిస్తూ తన జీవితానికి ఒక దారిని వెతుక్కునే పనిలో పడ్డాడు పార్వతీశం. రోజులు గడుస్తున్నాయి.
సుదర్శనం అనుకున్న దానికంటే పార్వతీశం ఇంకా పట్టుదలతో పని నేర్చుకుంటున్నాడు. అతి తక్కువ సమయంలో అతని జీవితం అతనికి బ్రతుకు విలువను చూపించడంతో తన గురువు చెప్పిన ఓపిక, సహనం లాంటి గుణాలను అలవరుచుకుంటూ శిల్పకళలో ఎంతో నైపుణ్యాన్ని సాధిస్తున్నాడు. అలాంటి సమయంలోని ఒకరోజు సుదర్శనం ఇలా అనుకుంటున్నాడు. ఈ కుర్రాడి పట్టుదల అవి బాగానే ఉన్నాయి, కానీ ఈ విద్యకు సరిపోయే మిగిలిన అర్హతలు ఇతనిలో ఎంతవరకు ఉన్నాయి? ఇతని పనిని, ప్రావీణ్యాన్ని పరీక్షించి అని ఒక నిర్ణయానికి రాకూడదు. అందుకే ఈ కుర్రాడికి పనిలో పరీక్షలు పెట్టాలి అనుకుని ఇక ఆ రోజు నుండి కావాలని పని చేసుకుంటున్న పార్వతీశాన్ని ఏదో ఒక సాకుతో ఎటో ఒకటు పంపేవాడు. అతను లేని సమయంలో అతను ఆపి వెళ్లిన శిల్పంలో ఏవో ఒక లోపాలను చేసి పెట్టేవాడు. తిరిగి వచ్చిన పార్వతీశం తనే ఆ పొరపాటు చేశానని మళ్లీ దాన్ని సవరించుకునేవాడు. అలా చాలా రోజుల పాటు సుదర్శనం పార్వతీశం పనికి ఎన్నో విధాల పరీక్షలు పెట్టి అతని పనిని తప్పుదారి పట్టించేవాడు. కాని అలా తప్పు జరిగిన ప్రతిసారీ పార్వతీశం తనలో పెరిగిన సూక్ష్మబుద్ధితో, తను అలవరుచుకుంటున్న నైపుణ్యంతో తనకు తెలియకుండా గురువు పట్టించిన తప్పుదారిని కూడా సరిచేసుకుంటూ వచ్చి చివరికి తన తండ్రి అప్పజెప్పిన గుడి విగ్రహం పని తన చేతుల మీదుగానే పూర్తి చేశాడు. పని పూర్తయిన విషయం గోవిందానికి కబురు పంపితే అతను విగ్రహం చూడ్డానికి వచ్చాడు. అప్పుడు తన శిష్యుడు చెక్కిన విగ్రహాన్ని చూపించగా అతను ఆ శిష్యుడు ఎవరో అతన్ని కలిసి కృతజ్ఞతలు చెప్పాలనుకున్నాడు. అందుకే సుదర్శనం పిలవగానే వచ్చిన పార్వతీశాన్ని చూసి అతని తండ్రి గోవిందం కంగుతిన్నాడు. ఏంటి శిల్పిగారు, వీడా ఈ అద్భుతమైన శిల్పాన్ని చెక్కింది? వీడు నా కొడుకండి. ఎందుకు పనికిరాని ఆకతాయని నేనే ఇంట్లో నుండి వెళ్ళగొట్టాను. ఇన్నాళ్ళు నీకోసం ఎంతో వెతుకుతున్నానన్నా. ఇక్కడికి ఎప్పుడు చేరావురా? ఆ విషయం నాకు తెలీదు, కానీ నిర్భాగ్యుడిలా నా దగ్గర ఆశ్రయం పొంది ఎంతో పట్టుదలతో ఈ విద్యని నా దగ్గర నేర్చుకున్నాడు. అతని పనితీరుని ఎన్నో దశలలో నేను పరీక్షించినా అతను వాటినన్నిటినీ చాలా నేర్పుతో నెగ్గుకొచ్చాడు. అతని పని కోసం నేను పెట్టిన అన్ని పరీక్షల్లోనూ అతనే గెలిచాడు అని చెప్పడంతో ఇన్నాళ్లకి తన కొడుకు గొప్ప శిల్పకారుడు అయ్యాడని అతనికి తెలిసిన తర్వాత అప్పటికే కొడుకు ఏమయ్యాడో అనే దిగులుతో చాలా కాలంగా చాలామందికి చెప్పి వెతికించాడు. ఇన్నాళ్లకి తన కొడుకు ప్రయోజకుడిగా, తన తల్లి ఆఖరి కోరిక తీర్చిన వాడిగా కనబడ్డంతో అతన్ని అలా తీర్చిదిద్దిన సుదర్శనానికి కృతజ్ఞతలు చెప్పుకుని కొడుకుని తీసుకుని వెళ్ళాడు గోవింద్. సింగన్నగూడెం అనే ఊరిలో ఒకప్పుడు ఆ ఊరి అమ్మవారి గుడిలో పూజారిగా చేసిన పూజారి వైకుంఠం ప్రస్తుతం ఆ ఊరికే పెద్ద మనిషిగా చలామణి అవుతున్నాడు. అందుకే అక్కడ అందరికీ అతనంటే ఎంతో గౌరవం. 30 ఏళ్ల క్రితం ఆ ఊరి గుడిలో తనకి వచ్చి రాని మంత్రాలతో అమ్మవారికి పూజలు చేసి ఊరి జనమిచ్చిన కానుకలను తీసుకుని తన జానడు పొట్టని పోషించుకునేవాడు ఈ వైకుంఠం. అలా ఏళ్లు గడుస్తున్న కొద్దీ తన మాటల చాతుర్యంతో తనని తాను మేధావిలా ఊరి జనం మనసుల్లో ప్రతిబింబించుకున్నాడు. అందుకే అతను ఏది చెప్తే అది వినేలాగా, అతన్నే తమ ఊరికి పెద్ద మనిషిలా అనుకునే వరకు ఆ ప్రజలని తన మాటల గారడీలతో ఆడిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఆ ఊరి మొత్తానికి సంపన్నుడతను. అందుకే తను ఏం చెప్తే ఆ ఊరి జనం గుడ్డిగా అదే అవలంబిస్తారు. అలా వాళ్ల మనసులని తనకు అనుకూలంగా మార్చుకుంటూ ఇక్కడిదాకా వచ్చాడు ఆ మోసగాడు. ఒకరోజు వైకుంఠం దగ్గరకు సాంబశివం అనే రైతు వచ్చాడు. అయ్యా, ఊరి పెద్ద వైకుంఠం గారు, మీరు చెప్పినట్టుగా మాఘమాసంలోనే మా అమ్మాయికి లగ్గం కుదిరేలా ఉంది. కాబట్టి మిగిలిన విషయాలు ఎప్పుడు మాట్లాడుకోవాలో కూడా మీరే చెబితే పిల్ల పెళ్ళి పెట్టేసుకుంటాను. పెట్టుకుందువు, కానీ మన ఊరి ఆచారం గుర్తుంది కదా. పెళ్లి కుదిరిన తరువాత ఊరి పెద్ద మనిషి ఇంటి ముందు నిప్పుల గుండం తొక్కి ఆయన ఇచ్చే కానుకతో పిల్ల పెళ్లి చేయాలా? భలేవారే అయ్యా,
ఈ ఊరి కోసమే ఆ దేవుడు పంపిన కారణజన్ములు మీరు. అలాంటి మీరు పెట్టిన కట్టుబాట్ల వల్లే ఊరు క్రమశిక్షణగా ఉంది. అలాంటి ఆ కట్టుబాటు ఎవరు మాత్రం దాటతాం చెప్పండి? ఊరికి ఒక మంచి చేయాలనుకునే మీరు చెప్పిన ప్రకారమే మా ఊరి పెద్దయిన మీ ఇంటి ముందు నిప్పుల గుండం తొక్కి మీరిచ్చే కానుకతో నా కూతురి పెళ్లి చేస్తాను. శుభం. ఇక ముహూర్తాలు అవి ఎలా చేసుకోవాలో నేను చెబుతానులే అని చెప్పాడు. ఈ విధంగా ఎందుకనో ఆ ఊరి జనాన్ని మూర్ఖులని, మూఢంగా తనని నమ్మేలాగా తన మాటలే ఆ ఊరి ఆచారంలాగా మార్చాడు. ఊరి జనం తనకి బానిసలుగా ఉంచే విచిత్రమైన పద్ధతులు వాళ్లకి అంటగట్టి వాటిని ఊరందరూ నమ్మేలా ప్రచారం చేయించాడు. అవి కనుక పాటించకపోతే ఏదో కీడు జరుగుతుంది అనే ప్రచారం కూడా చేయించడంతో ఆ ఊరి అమాయకపు ప్రజలు ఆ మోసకారి పెద్ద మనిషి మాటలే నిజమని గుడ్డి నమ్మకంలో బ్రతికేస్తున్నారు. అలాంటి ఆ ఊరికి గోపాలనే పొరుగురు యువకుడు చుట్టం చూపుగా వచ్చాడు. అమాయకంగా ఆ ఊరి జనం ఒక దొంగ పెద్ద మనిషి మాటలు నమ్ముతూ మూఢ విశ్వాసాల్లో పడుతున్నారని, అతని దుష్ప్రచార వలయంలో చిక్కుకుంటున్నారని అతి తక్కువ సమయంలోనే గ్రహించాడు. అందుకే ఊరి జనానికి అది తప్పుడు పని అని చెప్పాలని చూశాడు. అలా చెప్పినప్పుడు ఒక ముసలాయన గోపాల్తో, చూడు బాబు, ఏ ఊరికైనా ఒక పద్ధతి కట్టుబాటు అన్నీ ఉండాలా? లేకపోతే జనం ఎవరిట్టమొచ్చినట్టు వాళ్ళు ఉంటారు. మా ఊరి దేవుడు మా వైకుంఠం బాబు. ఆయన ఏం చెప్పినా ఏం చేసినా మా మంచి కోసమే చేస్తాడు. ఇంకెప్పుడు ఆ బాబు గురించి తప్పుగా ఆలోచించకు. పొరుగురోడివి, ఏదో చుట్టం చూపుకి మా ఊరికి వచ్చావు. 4 రోజులు మా ఊరి చూసిపో. అంతేకాని ఇట్టాటి మాటలు నాతో అన్నావు కానీ ఊళ్ళో ఎవరి దగ్గర అనమాక. ఈ విధంగా జనాన్ని అమాయకుల్ని చేసి వాళ్లకి లేనిపోని భయాలను దుష్ప్రచారం చేస్తూ వాళ్ళందరినీ బానిసలుగా చేసుకున్నాడు వైకుంఠం. కాని ఎలాగైనా ఆ చలామణిలో ఉన్న పెద్ద మనిషి అసలు రూపాన్ని జనం ముందు బయటపెట్టాలని గోపాల్ చాలా ప్రయత్నాలు చేశాడు. చివరికి అతను ప్రయత్నాల విషయం ఆ ఊరి పెద్ద వరకు వెళ్ళిపోయి ఒకరోజు వైకుంఠం గోపాల్ని పిలిపించి, యారా అబ్బిగా, ఏదో చుట్టం చూపుకు వచ్చినోడివి పని కానిచ్చుకొని పోవాలి కానీ నీకెందుకు ఇవన్నీ? నువ్వెంత చేసినా ఈ జనం నా మాట వింటారే కానీ నీ బుట్టలో పడర్రా. కావాలంటే ఇంకోసారి ప్రయత్నం చేసి చూడు, చెప్పు దెబ్బలు తిందుగాని. నీకో విషయం చెప్పనా? ప్రచారం చేసి ఎవడైనా పెద్ద మనిషి అవుతాడు, కానీ వీళ్ళందరికీ మూఢనమ్మకాలని పిచ్చి పిచ్చి ఆచారాలని దుష్ప్రచారం చేసి నేను పెద్ద మనిషినయ్యాను రో. ఎక్కువగా నా గురించి ఆలోచించకు. నీ మీద కూడా ఏదో ఒక ప్రచారం మొదలు పెట్టేయగలను, జాగ్రత్త అంటూ గోపాల్ని హెచ్చరించాడు. అలా మరో వారం గడిచింది. ఊరి పెద్ద వైకుంఠం కూతురి పెళ్లి నిశ్చయమైంది. తన కూతురు పెళ్లి ఖర్చులు తను పెట్టుకోకుండా మొత్తం ఊరి జనం నుండే వసూలు చెయ్యాలి అనే దురాలోచన చేశాడు అతను. అందుకు ఇన్నాళ్ళు అతను వాడిన మాటల గారడీని ఇప్పుడు వాడి ఊరి జనం సొమ్ముతో తన కూతురు పెళ్లిని ఘనంగా చెయ్యాలని ఊళ్ళో కొందరిని పిలిచి అదే విషయాన్ని వాళ్లతో ఇలా చెబుతున్నాడు. చూడండర్రా, మా అమ్మాయి పెళ్ళి నిశ్చయమైంది. త్వరలో మీలాంటి మంచి మనసున్నోళ్ళందరూ కలిసి పెద్ద మనుషుల బాధ్యత తీసుకుని నా కూతురిని అల్లుడిని ఆశీర్వదించండి. ఊరిలో అందరి పిల్లల్ని నేను ఆశీర్వదించాను. ఇక నా కూతురి సంగతి మీరే చూసుకోవాలి. ఎంత మాట బాబు! మీ పిల్ల పెళ్ళి బాధ్యత మేం చూసుకుంటాం బాబు అని చెప్పి అమాయకంగా వైకుంఠం మాటల మాయలో పడి అందరూ కలిసి వైకుంఠం కూతురు కోసం ఖర్చు చెయ్యాలి అనే తీర్మానానికి వచ్చారు. అప్పటి వరకు వైకుంఠాన్ని దెబ్బకొట్టే సమయం కోసం ఎదురు చూస్తున్న గోపాల్ ఇదే అదును అనుకుని ఊళ్ళో కాస్త నోటిజారుడు గుణం ఉన్న సాంబశివంతో ఇలా అంటున్నాడు. బాబాయ్, నాకు ఒక అనుమానం.
మీ ఊళ్ళో ఎవరి ఇంట్లో అయినా పెళ్ళి అనుకుంటే ఆ ఇంటి యజమాని ఊరి పెద్ద మనిషి ఇంటి ముందు నిప్పుల గుండం తొక్కాలి కదా. అప్పుడు ఆ పెద్ద మనిషి మీకు కానుకగా డబ్బులు ఇస్తుంటాడు కదా. ఇదే కదా ఊరి ఆచారం. మరి ఇప్పుడు ఊరందరినీ పెద్ద మనుషులుగా ఉండమన్న వైకుంఠం గారు కూడా మీ ఆచారం ప్రకారం ప్రతి గుమ్మంలోనూ నిప్పుల గుండం తొక్కి అప్పుడు మీరిచ్చే డబ్బులు తీసుకొని కదా తన కూతురి పెళ్ళి జరిపించాలి. ఇలా ఆచారాలను మీరితే ఊరికి అరిష్టం రాదు. పద్ధతి తప్పి ఆ పిల్లకి పెళ్లి జరిపించాక ఆ జంట జీవితాలకి ఏదైనా ఇబ్బంది అయితే మీ అందరిదే కదా తప్పు అంటూ ఏ తప్పుడు ఆచారాన్ని, అనవసర భయాన్ని ఇన్నాళ్ళు ప్రచారం చేసి ఊళ్ళో వాళ్ళని వాడుకున్నాడో అలాంటి భయాన్నే తనూ ప్రచారంలోకి తెచ్చాడు గోపాల్. అలా సాంబశివం చెవిన పడిన సందేహం ఊరందరికీ పాకించేశాడు. అందులో కూడా నిజం ఉందని ఊరి జనం నమ్మడంతో అందరూ కలిసి వైకుంఠం దగ్గరికి వెళ్ళి, అయ్యా, మన ఊరి కట్టుబాటు ప్రకారం పెళ్లి చేస్తున్న తండ్రి మన ఊరి పెద్ద మనుషుల గుమ్మంలో నిప్పుల గుండం తొక్కి కానుకలు తీసుకోవడం ఆనవాయి కనుక ఊరంతా మీ బిడ్డని కానుకలిచ్చి ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకరోజు అందరి ఇళ్ల ముందు నిప్పుల గుండం ఏర్పాటు చేస్తాం. ఆ రోజే వచ్చి అందరి దగ్గర డబ్బులు తీసుకోండి. మీరే కదా అయ్యా మా అందరికీ పెద్ద మనుషులుగా ఈ బాధ్యత మోయమన్నారు అంటూ వైకుంఠం తీసిన గోతిలో అతన్నే తోయడానికి సిద్ధమయ్యారు. అలాంటి సమయంలో కాదు నేను చెయ్యను అని చెబితే ఊరి పెద్ద హోదా పోతుంది. అలా అని ఊరంతా నిప్పులు తొక్కుతూ తిరిగితే కాళ్ళు బొబ్బలెక్కిపోతాయి అని అర్థమైంది. ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టు అయిపోయింది అతని పరిస్థితి. అప్పుడు కాని అతనికి అర్థం కాలేదు. ప్రజల అమాయకత్వాన్ని అలుసుగా తీసుకుని ఇష్టానుసారం పిచ్చి పిచ్చి నమ్మకాలని దుష్ప్రచారం చేస్తే అవి తన పీకకే వచ్చి చుట్టుకుంటాయని. ఇక చేసేదేం లేక ఊళ్ళో ప్రతి ఇంటి గుమ్మంలో ఏర్పాటు చేసిన నిప్పుల గుండాలు తొక్కుకుంటూ వెళ్ళి ఊరి జనమిచ్చే కానుకలు తీసుకుని కూతురి పెళ్లి చేశాడు. ఈ విధంగా ఒక దొంగ పెద్ద మనిషిని తెలివిగా దెబ్బకొట్టి అతను కనిపెట్టిన దుష్ప్రచారం అనే ఆయుధంతో అతన్ని దెబ్బకొట్టాడు ఓ తెలివైన యువకుడు. కథ చివరి వరకు చూశారు అంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన సుమిత్ర స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.